ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో ఉన్న వ్యక్తి సాధారణమైన వ్యక్తి కాదు, అసాధారణమైన ప్రతిభా పాటవాలు కలిగిన బహుముఖ ప్రజ్ఞాశాలి. పత్రిజీ గారితో అతి సాన్నిహిత్యంగా మెలుగుతూ ధ్యాన ప్రచారం అన్నది తొలినాళ్లలో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రారంభించి మొత్తం భారతదేశం అన్ని రాష్ట్రాల్లో పర్యటించడమే కాకుండా దేశ విదేశాలలో కూడా విస్తృతంగా ధ్యాన ప్రచారం చేశారు. ఆ సందర్భంలో ధ్యానం అంటే అందరికీ తెలుసు, కానీ పిరమిడ్ ధ్యానం అంటే ఎవరికీ తెలియదు. ఆ నేపథ్యంలో అసలైన ధ్యానం గురించి సరియైన వివరణ అందిస్తూ, అలాగే ఆధ్యాత్మికత అంటే నోము, వ్రతము, పూజ, యజ్ఞము, విగ్రహారాధన అనుకునే నేపథ్యంలో కూడా అసలైన ఆధ్యాత్మికత అంటే నిన్ను నువ్వు ఉద్ధరించుకో అంటూ సమాజానికి ఎరుకపరుస్తూ అహింసాయుత జీవన విధానమే సరియైన జీవన విధానం అని అందరికీ తెలియజేస్తూ ప్రతికూలమైన పరిస్థితులను సైతం సానుకూలంగా మార్చుకుంటూ పత్రిజీ గారితో ధ్యాన ప్రచారంలో విజయ కేతనం ఎగురవేస్తూ ప్రతి ఒక్కరూ ఉన్నతంగా ఎదగాలి అనే ఒక సదాశయంతో కూడా విజయవంతంగా ముందుకు సాగుతూ ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్ నిర్మాణమే వాళ్ళ శ్వాసగా ముందుకు సాగిపోతున్నారు. హిమాలయ తత్వదర్శి, ధ్యానరత్న, పిఎస్ఎస్ఎం మేనేజింగ్ డైరెక్టర్, మీ అందరికీ సుపరిచితులైన శ్రీ నందప్రసాదరావు గారు. వీరు కేవలం ధ్యాని మాత్రమే కాదు, తత్వజ్ఞాని. అలాగే ఒక యాక్టర్గా, డైరెక్టర్గా, రైటర్గా విభిన్న రంగాలలో కూడా విస్తృతంగా తమ ప్రజ్ఞను చాటారు. ఈరోజు వారితో మాట్లాడి వారి అనుభవాలను పంచుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్తే మేడం. సార్, ధ్యానము అనే దాన్ని పరిచయం చేసిన తొలినాళ్లలో మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి పత్రిజీ గారితో ప్రయాణం అనేది మొదలుపెట్టారు. అది ఎలా సాగింది? పత్రిజీ ధ్యాన ప్రపంచం, పిరమిడ్ ధ్యాన జగత్ అన్నటువంటి వారి ఆశయము అసామాన్యమైనది. ఈ జగత్తు ధ్యాన జగత్ అవుతుంది అన్న వారి సంకల్పము మరి తిరుగులేనిది. 96, 97 ప్రాంతంలో పత్రిజీతో నా సహవాసం ప్రారంభించడం జరిగింది. ఆ రోజుల్లో మీరు ఇందాక చెప్పినట్లు ఆధ్యాత్మికత అంటే గురువు, భక్తి, వేషధారణ, విగ్రహారాధన, మంత్రము, జపము, ఇంకేదైనా అట్లా యజ్ఞము, యాగము, ప్రసాదము అన్న రోజుల్లో బొట్టు లేక, కాషాయ బట్టలు లేక, జుత్తులు లేక ఒక సాధారణమైన వ్యక్తిలా వచ్చి సమాజంలో ఆధ్యాత్మికత అంటే ఇది, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పడానికి సాహసించడమే ఒక పెద్ద ప్రయోగం. అటువంటి పరిస్థితుల్లో వారు అనుకున్నది సాధిస్తారు అన్న వారి అచంచలమైన విశ్వాసము వారితో మాలాంటి వారిని అందరినీ నడిపించడానికి ప్రేరణ అయింది. అంతేగాని కనీసం భారతీయము ధ్యాన జగత్తు పక్కన పెట్టండి. నేను అప్పట్లో శ్రీకాకుళంలో ఉండేవాడిని. ధ్యాన శ్రీకాకుళం అవుతుందని కూడా నాకు నమ్మకం లేదు. వారు చెప్తుంటే నేను నవ్వుకుండేవాడిని. ఏముందని ఈయన దగ్గర? డబ్బా లేదు, హోదా లేదు, హంగు ఆర్భాటాలు లేవు, శిష్య భక్త బృందాలు లేవు. ఏమీ లేకుండా నిన్ను నువ్వు ఉద్ధరించుకో, కళ్ళు రెండు మూసుకో, నువ్వు అన్నీ సాధిస్తావు అని చెప్తే నేనే నమ్మలేదు. ఇంక ప్రజలు ఎలా నమ్ముతారు? ఎప్పటికీ ఇది సాధ్యమవుతుంది? దానికి తోడు పత్రి గారికి ఉన్న అదనపు క్వాలిఫికేషన్, విపరీతమైన కోపం. ఎవరినో ఏదో బతిమాలి ఒక 10 మందిని తీసుకొచ్చి అక్కడ సమావేశంలో పెడితే తర్వాత మీటింగ్కి 9 మంది వెళ్ళిపోయేవాళ్ళు, ఒక్కడే మిగిలేవారు. ఒక్కరే. ఎప్పుడవుతుంది ఇది? వారి సంకల్పంలో కానీ వారి ఆశయంలో కానీ ఎక్కడ
లోటు అనేది లేదు. లోటు లేదు. ఒకనాటికి ప్రపంచం అంతా ధ్యానం అవుతుంది, ధ్యానమయం అవుతుందని ఆ రోజు నుంచి ఈనాటి వరకు అవ్వక ముందు నుంచి అవుతుందో లేదో స్థితి నుంచి అయ్యే స్థితి వరకు ఆయన అదే చెప్తున్నారు. కానీ మాకు చిత్రాచి విచిత్రంగా ఉండేది, ఈ మనిషితో ఏమవుతుంది, ఏముంది ఈయన దగ్గర, పోనీ ఏదైనా మంత్రం చెప్తున్నాడంటే లేదు, మాయ చేస్తున్నాడంటే లేదు. ప్రజలు కనీస స్థాయిలో విశ్వసించాలంటే కనీసం విభూది అని ఇవ్వాలి కదా వాళ్ళకి, ఏమి ఇవ్వకపోయినా, పోనీ బంగారు ఆభరణాలు ఇవ్వకపోయినాం. ఎవరిని మేము వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళి ధ్యాన గురువు గారు వస్తున్నారు మీరు రండి అని పిలిచిన చేయనిస్తాడా, తాయెత్తిస్తాడా? లేదంటే మా ఇక్కడేమో కనీసం బొట్టు పెట్టుకొని వచ్చి నేను ఒప్పుకునేవారు కాదు. ఇలాంటి అసలు ఆధ్యాత్మికత అంటేనే కనీ విని ఎరుగని ప్రతికూల పరిస్థితిని ఆధ్యాత్మికతని నిర్వచించడానికి ఎన్నో ఆపసోపాలు పడ్డామో లెక్క కాదు. ఇది అవుతుందో లేదో తెలవదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆ ప్రయాణము వారు దిగ్విజయంగా కర్నూలు నుంచి ప్రారంభించి శ్రీకాకుళం వరకు, అటు చిత్తూరు వరకు, ఓకే, ఈనాడు మనం అనుకుంటున్నటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు ఉభయ రాష్ట్రాలు ఒక తెలుగు రాష్ట్రంగా ఉన్నప్పుడు వారి శ్రమ, వారి ప్రయత్నం, వారి పట్టుదల, అసలు అన్ని హంగులు ఉంటే ఎంతో కొంత పని చేయొచ్చు మనం. కనీసం ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు వెళ్ళడానికి వాహనం కూడా లేని పరిస్థితి, బస్సుల్లో వెళ్ళాలి, జేబులో డబ్బులు ఉండేవి కాదు. కానీ వారి విశ్వాసం ముందు ఇవేవి నిలబడలేదు. ఎక్కడ డబ్బు తీసుకున్నది లేదు, ఎవరికి డబ్బు ఇచ్చింది లేదు. ఓకే, ఒక్క రూపాయి ఎక్కడ ట్రాన్సాక్షన్ లేదు. ఇది ఒక పెద్ద పజిల్. అలాంటి సందర్భంలో ఈ ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రంలో ఈ ధ్యాన విస్తృతికి వారి వెనుకుండి ప్రతి పట్టణానికి, గ్రామానికి వెళ్తున్న పరిణామ క్రమంలో ఈ ధ్యానం అన్నది విస్తరించడానికి తొలి రోజుల్లో సహకరించినటువంటి ఎంతోమంది, ఎందరో మహానుభావులు, వారందరికీ ఈనాడు మనం ఈ విజయం వెనకాతల సాధించినటువంటి ఒక ధ్యాన కీర్తికి వారికి హృదయపూర్వకంగా ధ్యానాభినందనలు తెలియచేయాలి. ఈ ప్రయాణంలో పత్రిగారితో పాటు చెమటోడ్చి కష్టానికి, నష్టానికి, దుఃఖానికి వెనకాడకుండా పత్రిజీ లక్ష్యం వారికి అర్థమైందో లేదో తెలియదు, నాకు అర్థం కాలేదు అప్పుడు ఆ తొలినాళ్ళల్లో. కానీ ఆయన లక్ష్యానికి ఆలంబనగా నిలబడి మరి వారితో ప్రయాణం చేసినటువంటి మా మిత్రుడు డి శివప్రసాద్, మా సాయి కుమార్ రెడ్డి, ఏవి సాయి కుమార్ రెడ్డి, ఆ పరంపరలో మనిషిని ఒక దగ్గర ఏరుకున్నారు. ఆయన శివప్రసాద్ని అనంతపురంలో కలిసినప్పుడు తర్వాత తిరుపతిలో ఆయన్ని తీసుకోవడం, సాయి కుమార్ రెడ్డిని కూడా తిరుపతి నుంచే తీసుకోవడం, ఎక్కడో శ్రీకాకుళంలో ఉన్న నన్ను నువ్వు కూడా నాతోనే ప్రయాణం చేయవయ్యా. నేనప్పుడు నా పరిస్థితి ఇటువైపు ఆలోచించే అవసరమూ లేదు, ఇటువైపు వస్తానని నేను కలలో కూడా ఊహించలేదు. నేను అనుకున్న స్థాయిలో ఉన్నతంగా ఉన్నాను, హాయిగా ఉన్నాను. నాకు ఇదేం పని ధ్యాన ప్రచారం, ఇందులో పేరు వస్తుందా రాదు, డబ్బు వస్తుందా రాదు, పదవులు వస్తాయా రావు, అక్కడ నాకు వ్యాపారం ఉంది, రాజకీయం ఉంది, విద్యా సంస్థలు ఉన్నాయి, నిట్ కంప్యూటర్ సంస్థ ఉంది. ఇవన్నీ వదులుకొని ఈయన వెనకాతలు ఎందుకు తిరగాలి? ఏదైనా రోజు ఆయన వస్తే కాసేపు ఎంటర్టైన్ చేద్దాం, పంపించేద్దాం. పోనీ ఈయనేమైనా పెద్ద ఆశ్రమాలు ఉన్నాయంటే ఎక్కడా లేవు. వెనకాతల అంగబలం, అర్ధబలము, జనబలం ఏమైనా ఉంటే ఎవరు లేరు. మరి ఏం నమ్ముకొని ఈయన వెనకాతలు వెళ్ళాలి అన్నటువంటి సంశయంలో నుంచి వారి పట్టుదల, వారి ప్రజ్ఞానము, వారి ఆత్మవిజ్ఞానము, వారి కాన్సెప్ట్స్ ఇంత సులువుగా ఈ ప్రపంచం
నిత్యము ఏడుస్తూ రోగాలతో చావులతో కొట్లాడుకుంటున్న ప్రపంచానికి ఇంత సులువైన మార్గం ఉందా? ధ్యానం అన్న ఇంత చిన్న ప్రయత్నం మనిషి జీవితాన్ని అద్భుతంగా మారుస్తుందా అని నాకు నేను కొంత గ్రహించిన తర్వాత మనము ఉడత సాయం చేయగలుగుతాము. నేను వారితో వెళ్తానని ఎప్పుడు ఊహించలేదు, వెళ్ళాలనుకోలేదు కూడా. ఉడత సాయంగా మనము ఇందులో అడుగు వేద్దామని నేను 96లో నాకు ధ్యాన పరిచయమైన 98 నుంచి వారితో అడుగులేస్తున్నప్పుడు మా ఊరు మా ఇంటికి వచ్చినప్పుడంతా ఇదిగోయా నీ పని ఇది కాదు, నువ్వు నాతో వచ్చేసాయి అనేవారు. ఏమిటి ఇంత వచ్చేస్తే నేనేం చేయాలి, ఇది ఎలా సాధ్యం? ఇక నాకు అప్పటికే తుఫాను మాస్టర్ అని ఒక పేరు ఉండేది, కంప్యూటర్ మాస్టర్ కాదు నేను. ఇలా నేను ఎందుకంటే అప్పటికే 8 కాలేజీల్లో రోజుకొక కాలేజీలో ఉత్తరాంధ్ర జిల్లాలో నేను ఏకైక కంప్యూటర్ లెక్చరర్ని డిగ్రీ కాలేజీలకి. ఈయన అలాగే అంటాడులే, ఇప్పుడు వదిలేస్తే మళ్ళీ ఈయనకి నేను ఎప్పుడు దొరకాలి అనుకునేవాడిని. ఒకరోజు మార్గమధ్యంలో కిక్కిరిసి కూర్చున్నప్పుడు, చూడయ్య నంద, నేను చివరిసారిగా చెప్తున్నా, నేను పైలోకాల నుంచి ఈ పని మీద ఈ భూలోకానికి వస్తున్నప్పుడు ఇవన్నీ నాకు వినడానికి సరదాగానే ఉండేవి, లోపల నవ్వుకుండేవాడు. ఇలాంటి కథలు బోల్డ్ చెప్తాంలే అని. వస్తున్నప్పుడు కైలాసం దాటి అలా వస్తుంటే శివుడు ఆగమన్నాడు. ఆగమని, చూడు నువ్వు వెళ్తున్నావు కదా, నా నంది అక్కడ నందలా ఉంది, దాన్ని తీసుకెళ్ళు నీ ప్రయాణానికి అని చెప్పాడయ్యా. నువ్వు నమ్ము అంటే నమ్మడానికి మనం ఏమైనా వెర్రి పుష్పాలమా? నంద అన్న నా పేరున్నంత మాత్రాన్ని నేను నందిగా అంటే నేను ఎట్లా నమ్ముతాను? అప్పటికే మన జీవితం పందిమయం అయి ఉంది. సో డబ్బు, హోదా, పేరు, ప్రఖ్యాతులు ఏదో చేసేయాలి, ఏమో చేయాలన్నటువంటిది. అట్లా ఉన్న పరిస్థితుల్లో మేమేమి ధ్యాన భారతీయంకి వెళ్ళాలనో ధ్యాన జగత్తు చేయాలని ఆయన అంటున్నారు, కానీ మనకేమీ అసలేం కనుసూపు మేరలో కూడా కనిపించిన అనుభవాలు మన కంటెదురు జరుగుతున్నాయి. ఓకే, ఇటువంటి పరిస్థితుల్లో స్పిరిచువల్ ఇండియా అని అంతవరకు తెలుగులో సుమారు 30-40 మ్యాగజైన్స్ వచ్చేవి. ధ్యాన లహరి, ధ్యాన విజయం, ధ్యాన సూర్య, ధ్యాన విశాఖ, ధ్యాన సాగరం, ఇలా ప్రతి జిల్లా నుంచి ఒక మ్యాగజైన్ వచ్చేది. ఇది ఎలా సాధ్యమయ్యేది? ఒక పైసా పత్రిక గారి చేతిలో లేకుండా ఇన్ని మ్యాగజైన్స్, ఇంత ప్రచారం, ఒక పక్క పిరమిడ్ల నిర్మాణం, కర్నూలు నుంచి ప్రారంభించి అనంతపూర్, ఉరవకొండ, గుంతకల్లు, విస్తృతమైనటువంటి ధ్యాన ప్రచారం, నెల్లూరు, విజయవాడ, విశాఖపట్నం, కోకొల్లలుగా వస్తున్నారు. ఒక పక్క ధ్యానం ఎంత మేర వాళ్ళు విశ్వసిస్తున్నారో మాకు తెలియదు. వాళ్ళందరి విశ్వాసం మీద నాకు విశ్వాసం వచ్చింది. నాకు ధ్యానం గురించి ఏమీ తెలియదు. కానీ ధ్యానం తొలినాళ్ళల్లో అసలు ధ్యానం గురించి అవగాహన కలిపి అంతమందిని పోగేయటం అనేది కష్టతరమైన పని. ఇక దానికి తోడు కొన్ని రోజులకి నెమ్మదిగా ప్రపంచానికి అర్థమైంది అంటే వీళ్ళు విగ్రహానికి వ్యతిరేకం, పూజకు వ్యతిరేకం, డాక్టర్లకు వ్యతిరేకం, మందులకు వ్యతిరేకం, మతాలకు వ్యతిరేకం అని ఒక ముద్ర పడింది మన మీద. అది నిజమా అంటే నిజమే. ఆధ్యాత్మికత అంటే వీటి మధ్యనే దాక్కుని ఉంది. కానీ మనం ఇటువైపు నుంచి ప్రారంభించాం, నాణానికి ఇంకో వైపు నుంచి ప్రారంభించాం. ఇది ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే కత్తి మీద ఏంటి, ఒక కత్తి మీద కాదు, పైన కింద కత్తుల మీద సాగు. ఒకవైపు ఈ ప్రపంచం పండితులు, వేదాంతులు, స్వామీజీలు, వాళ్ళు జీర్ణించుకోలేనిది పత్రికారు ఒక స్వామీజీగా వచ్చి సహజమైనటువంటి పామరులను సైతం ధ్యానం వైపు తీసుకెళ్తుంటే పీఠాలన్నీ ఊగాయి. అటువంటి పరిస్థితుల్లో సాయి కుమార్ రెడ్డి గారి, వేణుగోపాల్ రెడ్డి గారి సంపూర్ణమైన సహకారంతో, అయితే ఇక్కడ కలిసి వచ్చిన అంశం ఏంటంటే పత్రికారితో ఎవరైతే కలిసి పని చేయడానికి వచ్చారో
వచ్చిన రోజు నుంచి వాళ్ళ గత జీవితాన్ని వదిలేశారు. రేపటి జీవితం ఏమిటో వాళ్ళకి తెలియదు. కానీ పత్రిగారి లక్ష్యం మీద వారికున్న పట్టుదలను చూసి వీళ్ళందరూ ఆయనతో అడుగులో అడుగేయడం ప్రారంభించారు. ఓకే. మన తెలుగు భాష పరిధి నుంచి ధ్యానాన్ని ఇంగ్లీష్, హిందీ ప్రాంతం వైపు, అంటే మిగతా భారతదేశం వైపు తీసుకెళ్ళడానికి ఆ మొదటి లాంచర్, రాకెట్ లాంచర్ సాయి కుమార్ రెడ్డి గారి బృందం. అట్లా ధ్యాన భారతీయం అన్నది ప్రారంభించింది. ఇక అక్కడి నుంచి ఎలా అయిపోయిందంటే, పత్రిగారు ఒక 2-3 నెలల తర్వాత ఏదైనా రాష్ట్రానికి వస్తారంటే ఇక్కడి నుంచే ఒక బ్యాచ్ స్వచ్ఛందంగా ఒక 10 మందో 15 మందో ఆ రాష్ట్రాలకు వెళ్ళిపోయి వారి స్వంత నిధులు, స్వంత వనరులతో ఆ భాషల్లో పాంప్లెంట్స్ అన్ని ముద్రించి కొంతమందినైనా పోగు చేయాలి కదా. వస్తున్నారంటే ఆ లైక్ మైండెడ్ గురువు గారు వస్తున్నారు, మీరు అందరూ ధ్యానానికి రండి అని ఒక రూమ్ ఏదో రెంట్కి తీసుకొని అక్కడ వంట చేసుకొని ఖాళీ ఉన్న సమయమంతా ఆ ఊర్లో అందరినీ కలిసి పంచి అట్లా కొన్ని వందల మంది ఈ ధ్యాన భారతీయానికి, ఒక వృక్షం బయటకు కనిపిస్తుంది, చెట్లు వేలు కనిపించవు కదా, అట్లా పాతుకుపోయినారు, విస్తరించారు. ఒక ఒరిస్సా కావచ్చు, ఒక వెస్ట్ బెంగాల్ కావచ్చు, ఒక హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, ఒక బీహార్ కావచ్చు, ఒక మధ్యప్రదేశ్ కావచ్చు, ఒక ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒక కర్ణాటక కావచ్చు, ఒక తమిళనాడు కావచ్చు, ఒక ఢిల్లీ కావచ్చు, ఒక హర్యానా కావచ్చు, ఇట్లా ఉత్తరాఖండ్ కావచ్చు. భారతదేశంలో చాప కింద నీరులా ఈ ధ్యాన ప్రచారం అన్నది విస్తృతంగా జరగడం, అలా ధ్యాన భారతీయానికి తెలుగు మెట్లు 2004 నుంచి పడ్డం ప్రారంభించాయి. సార్, ఇప్పుడు ఈ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో పర్యటించడం, ధ్యాన ప్రచారం చేయటం ఒక ఎత్తు అయితే, జమ్మూ అండ్ కాశ్మీర్లో చేయటం అనేది అది చాలా పెద్ద సాహసం అనే చెప్పాలి. అక్కడ ఎలా నిర్వహించగలిగారు? జమ్మూలో ఎన్నో అనుభవాలు, మరెన్నో మధురానుభవాలు, మరెన్నో ప్రతికూల పరిస్థితులు, మరెన్నో అనుకూలతలు, వీటి మధ్యన మా పడవ ప్రయాణం ఏ ఒడ్డుకు చేరుతుందో మాకు తెలియదు. పత్రికారేమో మా మీద ఆధారపడినట్టు ఉండేవారు, కానీ ఆయన అనుకున్నదే జరిగేది. మాకు ముందు తెలియదు, వెనక తెలియదు. ఒక చిన్న సంఘటన చెప్తాను. అస్సాం లాంటి ప్రాంతాల్లో, అలాగే జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో, హిమాచల్ ప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో, ఉత్తరాఖండ్ లాంటి ప్రాంతాల్లో విపరీతమైనటువంటి వాతావరణ ప్రతికూలతలు, క్లైమేటిక్ చేంజెస్. అసలు ఈ సౌత్ నుంచి పప్పు, అన్నం, సాంబారు తిన్నోళ్ళు అక్కడికి వెళ్ళి ఏం పని చేయగలం? అక్కడికి వెళ్ళేటప్పటికే నీరసం వచ్చేది. ధ్యానం మాట దేవుడు ఎరుగు. ఒక పక్క సౌత్ ఇండియా కంటే నార్త్ ఇండియాలో గురు భక్తి ఎక్కువ. గురువు వస్తున్నారంటే ఆదరిస్తారు, కానీ గురువు వేషం వేసుకొని ఉండాలి. ఈ పత్రికారు వచ్చిన వెంటనే నేను గురువు కాదు అంటే వాళ్ళు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయేవారు. దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలిసేది కాదు. కానీ ఆయన ముందే తయారు చేసుకున్న సైన్యంలా ఎవరో ఒకరు దొరికేవారు. ఆ ఒక్కరితో ఆ తీగ లాగితే ఆ డొంకంతా బయటకు వచ్చేది. ఎక్కడ ఆయన ఈ ధ్యాన భారతీయంలో జరిగిన ప్రతికూల పరిస్థితుల్లో ఎక్కడా ఒక్కరోజు ఒక్క క్షణం కూడా చాలేవయ్యా ఎందుకు ఇది అని అనిపించలే. ఇది జరిగి తీరుతుంది అన్న ఆ ప్రయత్నం. ఒకసారి నాకు యాంజియోప్లాస్టీ, ఇట్స్ నథింగ్ బట్ బైపాస్ జరిగింది వైజాగ్లో. ఇంట్లో ఉన్నా, కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి. వాళ్ళు నాకు ఇంత లిస్ట్ ఇచ్చారు, మీరు జీవితకాలం ఈ మందులు తినాలి,
ఇలాగ ఈ ప్రాంతాల్లోనే జీవించాలి, ఈ ఆహారమే మీకు ఉండాలి అని. సరిగ్గా ఇంటికి వచ్చి 2 రోజులు ఉన్నాను. ఎలా ఉందయ్యా అన్నారు. ఓకే సార్, నేను ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నాను, నువ్వు ఓ పని చెయ్యి, వెంటనే బయలుదేరి సిమ్లా వచ్చాయి అన్నారు. ఎందుకైనా మంచిదని నా డాక్టర్ దగ్గరికి వెళ్ళి, మా గురువుగారు సిమ్లా రమ్మంటున్నారు సార్, ఎలాగో ఇప్పుడు కొన్ని రోజులు రెస్ట్ అంటున్నారు కదా, నేను సిమ్లా వెళ్తాను అని చెప్తే ఆయన సీటు మీద నుంచి అమాంతం ఎగిరాడు అంతెత్తు. అసలు మీలాంటి వాళ్ళు మా ప్రాణాలకు ఎందుకు వస్తారండి, మీకు ఇప్పుడే యాంజియోప్లాస్టీ జరిగితే ఇప్పుడు మీరు సిమ్లా వెళ్ళడం ఏంటి, అసలు ట్రావెల్కి ఎలా పెర్మిషన్. సిమ్లా అంటే మీరు ఎప్పుడైనా వెళ్ళారని, నేను ఎప్పుడు వెళ్ళలేదు సార్, ఇదే ఫస్ట్ టైం. మరి సిమ్లా అంటే ఏమనుకుని వెళ్ళిపోతున్నారు మీరు? అక్కడ విపరీతమైన చలి ఉంటుంది, మీకు ఇప్పుడు రక్తం గడ్డగట్టే పరిస్థితి ఉంటుంది. మీకు రక్తం గడ్డగట్టే మీకు ఇక్కడ దాకా వచ్చింది, మళ్ళీ ఇప్పుడు అక్కడికి వెళ్తామంటారంటే అంటే లేదు సార్, గురువు గారు రమ్మన్నారు. ఏం గురువు ఏమో, మీలాంటి వాళ్ళని మేమేం చేయలేము, మీ ఇష్టం అని చెప్పి చేతులు ఎత్తాడు. ఇంకా పత్రిక గారితో వస్తున్నాను సార్ అని చెప్పాను. సాయి కుమార్ రెడ్డి గారు నన్ను తీసుకువెళ్ళారు. అక్కడ ద గెస్ట్ అని ఒక హెరిటేజ్ హోటల్ ఉంది, దాంట్లో దిగాము. మేము వెళ్ళిన 3 రోజుల తర్వాత పత్రిక గారు ఓకేనండి అయ్యా, మీరు ఇక్కడంతా ధ్యాన ప్రచారం చేసుకోండి, నేను వెళ్ళి వస్తానని ఆయన జంప్ అయిపోయారు. మీరేమో ఆయన కోసం వెళ్ళారు, మేమేమో ఆయనతో ఉండొచ్చని వెళ్ళా, ఆయనేమో 3వ రోజు వెళ్ళిపోయినారు. అక్కడ ఎలా ఉంది, హోటల్లో అన్నీ ఉన్నాయి, మనం ఏమీ చేయలేము. ఎందుకంటే ఒక పక్క పేషెంట్ కండిషన్, ఇంకొక పక్క వెదరు -డిగ్రీస్ ఉంటుంది. పోనీ కిందకి ఎక్కడికైనా తిరిగి వద్దామంటే అక్కడ ఏది రోడ్డు డైరెక్ట్గా హోటల్కి ఉండదు, నువ్వు ఏ హోటల్కైనా మెట్లు ఎక్కాలి, ఒక 1000 మెట్లు దిగాలి, ఎక్కాలి. ముందు 3 రోజులు చాలా ఆనందంగా ఉంది, స్వర్గంలో పడ్డానులే అనిపించింది. ఆ తర్వాత అర్థమైంది చాలా నరకం ఇక్కడ, అది ఏం చేయాలో తెలవదు. వీరేమో వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఆయన ఉంటే గురువు ఉన్నాడు అన్న భరోసాతో ఉండొచ్చు, ఆ ఎనర్జీనే వేరు, నేను వేరు. అప్పుడు ఇక పొద్దుగూకలు అక్కడ ఎంతసేపు అని ఉంటాము, వాడేదో రొట్టెలు తెస్తున్నాడు, తింటున్నాం ఉంటున్నాం, బిల్లు కట్టుకోవడానికి ఇబ్బంది ఏం లేదు. ఆ హోస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన కడతాడు, మేము ఎన్ని రోజులు ఉన్నా. అది వాళ్ళ హైయర్ ఆఫీసర్స్ కాబట్టి వాళ్ళ కేటగిరీలో మాకు అది ఇవ్వడం జరిగింది. అప్పుడు పలానా రూమ్లో ధ్యానం నేర్పించబడునని అక్కడ హోటల్లో బోర్డు ఉంటుంది కదా, దాంట్లో రాసి పెట్టాం. ఎవరైనా వస్తే టైంపాస్ అని అవుద్ది కదా అని. అలా ఒక కర్నల్ మిస్సెస్ వారు వచ్చి ధ్యానం ఆవిడకి అవసరం, సాయి కుమార్ రెడ్డితో ధ్యానం నేర్చుకొని ఆవిడ ఇమీడియట్గా 1 రోజులోనో 2 రోజుల్లోనో రిలీఫ్ పొందింది. ఆవిడ పొందిన రిలీఫ్కి ఆ కర్నల్ ఆశ్చర్యపోయాడు. ఆయన ఊరుకోవచ్చు కదా, మా మిస్సెస్ ధ్యానంతో ఇంత గొప్ప అనుభవం పొందిందని ఆయన లెఫ్టినెంట్ జనరల్ చెప్పాడు. ఆయన ఏం చేశాడు, నాకు వెంటనే ఆ ధ్యానం గురువుని తీసుకురండి అన్నాడు. పత్రిక గారు అప్పటికే అక్కడి నుంచి ఢిల్లీను భోపాలో ఎక్కడికో వచ్చేసారు. అంత పెద్దానికి చెప్పాలంటే మనం సరిపోం కదా. మళ్ళీ పత్రికాన్ని ఆగమేఘాల మీద మళ్ళీ సిమ్లా తెప్పించాం. తెప్పించి క్లాస్ వచ్చిన వెంటనే వారితో కూర్చొని, దిస్ ఈజ్ కాల్డ్ స్పిరిచువల్ సైన్స్. స్పిరిచువల్ సైన్స్లో 2 పదాలు ఉంటాయి, స్పిరిట్ ప్లస్ సైన్స్. స్పిరిట్ ప్లస్ సైన్స్, ఆత్మ జ్ఞానము, ఆత్మ శాస్త్రము. అంటే ఎస్ సార్ ఐ నో అన్నాడు. ఇక మీకు తెలిసిన దానికి నేనేం చెప్పాలని లేచిపోయాడు సార్ వెంటనే. ఇంత కష్టపడి ఇంత చేసి ఇంత పెద్ద అరేంజ్ చేస్తే యు నో ఎవ్రీథింగ్, ఇంక నేనేం చెప్పేది అని చెప్పి లేచిపోయారు ఈయన. లేకపోతే స్వామి విన్నాను, చదివాను, బట్ నాకు అనుభవంలోకి రాలేదు, నాకు అనుభవంకి వచ్చేటట్టు చెప్పండి అన్నారు. ఇక వెంటనే ఫ్లూట్ తీసి కళ్ళు 2 మూసుకో, శ్వాస మీద ధ్యాస పెట్టు,
అని చెప్పి ధ్యానం చేపించారు. ఇక ఆ ఒక్క సిట్టింగ్లోనే వాళ్ళు ఎక్స్పీరియన్స్ పొంది, స్వామీజీ నాకంటే ఈ ప్రాంతంలో, ఈ బోర్డర్స్లో, జమ్మూ కాశ్మీర్ ఈ ప్రాంతంలో మా సైనికులు ఓకే. పహరా కాస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు ఇంటికి వెళ్తారో తెలియదు, నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో తెలియదు. అటువంటి వారికి ఈ ధ్యానం అందించగలిగితే ఈ ప్రయత్నం సఫలీకృతం అవుతుందండి. మరి మీరు దానికి మాకు సహకరించాలి. మాకు ఎన్నో మెథడ్స్ ఉన్నాయి, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం, బట్ వాటన్నిటికంటే ఇది ఒక గొప్ప భరోసా ఇస్తుంది అని చెప్పి వారు అడిగిన పిమ్మట పత్రి గారు వెంటనే సాయి కుమార్ రెడ్డి గారిని ఇక్కడ ఏర్పాటు చేయవయ్యా అందరికీ ధ్యానం క్లాసులు, ఎవరికైతే హిందీ వచ్చో సిమ్లాలో వాళ్ళందరినీ ఇక్కడికి పిలిపించు, క్లాసులు పెట్టించు అన్నారు. చూడు నువ్వు ఇక్కడే ఉండు 40 days. మళ్ళీ ఎక్స్టెండెడ్. అలా ఇండియన్ ఆర్మీకి అక్కడ దొరికినటువంటి అనేక మంది ఆ రత్నాలే మన రామరాజు కావచ్చు, బ్రిగేడియర్ సత్యనారాయణ కావచ్చు, అడవి బాపిరాజు కావచ్చు. అలా అసలు మనం ఊహించలేదు, అక్కడికి వెళ్ళి వచ్చేద్దాం అనుకున్న మనం అలా విస్తరించి ఆ ఇండియన్ ఆర్మీ నుంచి ధ్యాన ప్రచారం ప్రారంభం అవడం అది గొప్ప అద్భుతం. క్యాజువల్ ట్రిప్గా మొదలై డివైన్ ట్రిప్గా టర్న్ అయిపోతుంది. అలా అనేక సందర్భాలు. ఒక్కొక్కసారి భాష రాదు, ఓకే, మనం వెళ్ళడమే ఫస్ట్ టైం అక్కడికి. మరి అక్కడ ఎన్ని తీసుకోవాలి, ఎన్ని పొందాలి, ఎలా చేయాలి? మనకేమైనా చుట్టాలు ఉన్నారా అక్కడ? మన ఊరా? కాదు. ఒకసారి లదాఖ్ వెళ్ళి వచ్చేద్దాం రాయి అంటే నేను ఉన్నపలంగా బయలుదేరిపోయినా 2 జాతులే ఉన్నాయి నా దగ్గర. లదాఖ్ అంటే ఎక్కడో ఒకటి ఉంటుంది అనుకున్నాను నేను, నాకేం తెలుసు. తీరా అక్కడికి వెళ్ళి అర్థమైంది లదాఖ్ అంటే ఏమిటో. అక్కడ ఆక్సిజన్ సరిపోదు, ఈ వేసుకున్న బట్టలు సరిపోవు. ఆ సమయంలో సాయి కుమార్ రెడ్డి గారు నీకు ఇక్కడ చెప్పులతో ఉండదు, నువ్వు షూ ఉండాలని షూ పట్టుకున్నారు. చక్కటి కోట్ ఒకటి ఇచ్చారు. 2 జాతుల బట్టలు మాత్రం అలాగే ఉన్నాయి. ఒకటి తడుపుకుంటే, ఒకటి ఉతికి ఆరేసుకుంటే ఇంకొకటి వేసుకోవడం. ఓకే. ఆ లదఖ్లో ఒక పక్క ఈ ప్రాంతాలన్నీ చూడడం మనోహరమే, కానీ అంతా కొత్త. ఓకే. ఎవరికి ధ్యానం చెప్పాలి, ఎలా ప్రయత్నించాలి? ఆ ఊరంతా తిరగడం, పాంప్లెట్లు పంచడం, వారందరినీ సేకరించడం, పత్రికలతో క్లాస్ చెప్పించడం. అలా ఒకసారి మేము ఇంటి నుంచి బయలుదేరి 42 రోజులు ప్రయాణం చేసాం. 42 days. 2 జతల బట్టలు, చేతిలో పైసలు లేవు. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ నుంచి ప్రారంభిస్తే కురుక్షేత్ర, హర్యానా, అంబాలా, ఛత్తీస్గఢ్, కల్కా, లూధియానా, జలంధర్, అలాగే కులు మనాలి, ఈ మొత్తం క్యాంప్ చేసుకొని ఢిల్లీకి వచ్చాం. ఓకే. కరెక్ట్గా 41వ రోజుకి వచ్చాం. ఇక మన వల్ల కాదు. ఢిల్లీలో అప్పుడు వసంత విహార్లో పంచకులాలో కొంతమంది మాస్టర్స్ ఉన్నారు. ఓకే. వాళ్ళ ఇంట్లో స్టే. ఇక్కడ లాంగ్వేజ్ బ్యారియర్ ఎక్కడ మీకు ఇబ్బంది కాల? నేను పత్రికారితో తిరగడమే, వర్క్ చేయడమే తప్ప నేనేం క్లాసులు చెప్పేటోని కాదు కదా. ఓకే. ఆ లాంగ్వేజ్ పాటలు ఏమైనా ఉంటే సాయి కుమార్ రెడ్డి చూసుకునేవాడు. నేను ఆటలో అరటి పండులాగా వెళ్తూ ఉండడమే. ఓకే. నాకున్న ఎన్నో సందేహాలు, తర్వాత నాకు అప్పటికి ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు నేను వెళ్తూ ఉండాల్సి వచ్చేది. అలా శ్రీకృష్ణ జన్మాష్టమి రోజుకు చేరుకున్నాం. ఇక మేము పడుకున్నాం. మేము లంచ్ టైం అయింది. సార్ లేపారు, భోజనం రెడీ అయింది, ల్యాండ్ అయ్యాను. ఈ 40 రోజులు చపాతీలు రాజ్మాలు తిని మాకు ఆ భోజనాల మీద కూడా విరక్తి పుట్టింది. ఢిల్లీలో
పత్రి గారు స్వయంగా 8 రకాల వంటలు చేశారు. ఓ. ఆ రోజు శ్రీకృష్ణాష్టమి, కృష్ణాష్టమి, అష్టసిద్ధులు, అష్ట రుచులు, అష్ట ఐశ్వర్యాలు ఎవరైతే పొందుతాడో వాడేనయ్య శ్రీకృష్ణుడు. ఇప్పుడు మీరే శ్రీకృష్ణుడు భోంచేయండి అన్నారు. ఈ 40 రోజుల ప్రయాణంలో మనం నేర్చుకున్న అనేక అనుభవాలు, అవగాహనలు, ఆనందాలు నిజంగానే మనలో ఉన్న నికృష్టుణ్ణి ఎక్కడో మట్టుపెట్టి మనలో కొంచెం కృష్ణతత్వాన్ని వికసింపచేశాయి. అప్పుడు అర్థమైంది గురువుల ప్రణాళిక మాట ద్వారా, చేతల ద్వారా మనకు అర్థం అవ్వదు, పూర్తిగా అర్థం కాదు. ఆ ప్రణాళికలో మనం భాగస్వామ్యం అయిపోతే, ఆ ప్రయాణంలో మనం అంతర్భాగం అయిపోతే మనకు తెలియకుండానే మనం ఆ గొప్ప అవగాహనని పొందుతామని. ఎవరు వాళ్ళంతా? మనకేం సంబంధం లేదు. ఒక రచనా గుప్తా మేడం, ఒక హర్యానా మేడం, ఒక కురుక్షేత్రం సార్, షోలన్ సార్, జలంధర్లో మాస్టర్స్, ఓకే. కుల్వందర్ సింగ్, ఆ పంజాబ్లో ఎవరు, ఆ చండీగఢ్లో ఒక ఆయన ఉండేవారు. ఎన్నో రహస్యాలు తెలిసేవి. వారు ఒక మెరైన్ ఆఫీసర్, పెద్ద ఇల్లు, ప్రపంచంలో ఉన్న అన్ని ఆధ్యాత్మిక సంస్థలు, ఆధ్యాత్మిక గ్రంథాలు ఆయన సేకరించడం ఆయన అలవాటు. మాయన్ క్యాలెండర్ కూడా ఆయన దగ్గర ఉంది. ఆ ఇంట్లో సగం పుస్తకాలకి వాటికే కేటాయించాడు. ఓకే. పత్రికారికి ఒక రూమ్ పెట్టేవారు ఆ ఇంట్లో. పత్రికారి గొప్పతనం వాళ్ళు గుర్తించేటవాళ్ళు, కానీ మనకేం అర్థమయ్యేది కాదు. కానీ ధ్యాన కేంద్రం అని బోర్డు పెట్టేవాడు కాదు. పత్రికారు ఒకసారి చెప్పారు ఆయన పిలిచి, చూడువయ్యా, నువ్వు ఇవన్నీ చేయడం ఒక ఎత్తు, నీ నీ చిట్ట చివరి అంకం మీ ఇంటి ముందు పిరమిడ్ ధ్యాన కేంద్రం అని పేరు పెట్టు అంటే ఆయన మొహమాట పడేవాడు. స్వామీజీ, ఈ పేరు నేను పెట్టేస్తే మిగతాది ఏదైనా తెలుసుకోవడానికి ఆటంకమేమో అనేవాడు. నీకు తెలుసుకోవడానికి ఏమి లేదు అయ్యా, నువ్వు తెలుసుకోవాల్సింది ఒకటే ఉంది, ఈ ఇంటి ముందు పిరమిడ్ ధ్యాన కేంద్రం అని పేరు పెట్టు. నీ అన్వేషణ, ఓకే, వన్ స్టాప్ స్పిరిచువాలిటీ దొరికిపోతుంది అని చెప్పారు. బట్ కర్మల్లో ఎన్నో సంశయాలు, ఎన్నో ప్రక్షాళనలు ఉంటాయి. అట్లా పత్రికారు వెళ్ళిన చోటంతా అసలు ధ్యాన కేంద్రం అని ఎందుకు పేరు పెడుతున్నారని నాకు పెద్ద డౌట్ ఉండేది. మనం ఏమి వాళ్ళకి అద్దెలు ఇస్తున్నామా? వాళ్ళకి ఏమైనా పోనీ పేరు పెట్టి వచ్చిన తర్వాత మనం ఏమైనా డైరెక్టరీ మెయింటైన్ చేస్తున్నామా? వాళ్ళతో ఏమైనా కమ్యూనికేషన్ ఉందా అంటే ఏమీ లేదు. ఏమీ లేని దానికి ఎవరి ధ్యాన కేంద్రానికి ఆ పేర్లు ఎందుకు అనిపించేది నాకు. బట్ నాకు అర్థమైంది, ఓహో, ఈ కేంద్రం అన్న పేరు పెట్టడం ద్వారా, ఒక వైబ్రేషన్ ద్వారా ఈ ధ్యాన విస్తృతి జరుగుతుంది. అంటే కంటికి కనిపిస్తున్న చర్యలే కాదు, కంటికి కనిపించని చర్యలు గురు పరంపర ద్వారా ఆ ధ్యాన కేంద్రానికి మహావతార్ బాబాజీ పిరమిడ్ ధ్యాన కేంద్రం అని పెడితే మహావతార్ వచ్చి కూర్చుంటాడు అక్కడ. షిరిడి సాయి ధ్యాన మందిరం అని పెడితే షిరిడి సాయి వచ్చి కూర్చుంటాడు అక్కడ. శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన కేంద్రం అని పెడితే అలా అనేక అనుభవాలు మాకు ప్రత్యక్షమయ్యాయి. అదర్వైజ్ ఈ గొప్ప గొప్ప ఎనర్జీస్ ఈ భూమి మీదకి వచ్చి వెళ్ళినవే. అనేక రకాల కారణాలతో ఈ సమాజము, ఈ ప్రజలు వీళ్ళ ఆలోచనల వల్ల ఆ గొప్ప ఎనర్జీ స్థితిని దూరం అయిపోయినారు. అంటే ఊటబావులు ఎండిపోయినాయి. అందుకు మనకి ఇన్ని కష్టాలు. కాకపోతే ఈ భూమి మీద ఇంతమంది మహాత్ములు, యోగులు, పరమపురుషులు నడిచిన భారతదేశంలో ఇంత కష్టాలా? వీఆర్ నాట్ కనెక్ట్ విత్ దెమ్. వాళ్ళతో కనెక్ట్ అవ్వలేకపోతున్నాం. ఏ రోజైతే పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రాల పేరుతో చిన్న చిన్న పిరమిడ్లు నిర్మిస్తూ ఈ ధ్యాన కేంద్రాలకు ఆ పేర్లు పెడుతూ ఈ ప్రయాణం కొనసాగించారో, తిరిగి వాళ్ళు ఆ ఎనర్జైజర్ అక్కడ వికసించడం ప్రారంభించబడింది. ఎందుకంటే ఏ ధ్యాన కేంద్రం నుంచి వారు ఏమీ ఆశించలేదు, ఏమీ ఆశించలేదు. నో కామ, ఫుల్ స్టాప్. ఓకే. ఎందుకు ఈ తపన, ఎందుకు ఈ ప్రయత్నం? ఎవరు అలా ముందుకు వచ్చారు అంటే, ఈ కర్తవ్యం కోసం ఎవరైతే జన్మలు తీసుకొని వచ్చారో వాళ్ళందరినీ నేను ఐడెంటిఫై చేసి ఈ ధ్యాన భారతీయం, ధ్యాన జగత్తుని విస్తరించారు.
ఆ ఐడెంటిఫికేషన్ అనేది చాలా గ్రేట్ కదా సార్. అది చాలా గొప్ప అద్భుతం. ఆయనేమో మాకు సూచనప్రాయంగా తెలియజేసేవాడు, మీరు పలానూరు వెళ్ళండి ఆ ధ్యానం క్లాస్ పెట్టండి అని. అదేమన్నా మా అత్తరూరా అక్కడ ఎవరికైనా పెట్టడానికి? మనం వెళ్ళడమే ఫస్ట్ టైం. ఒకసారి ఏమైందంటే ఇటువైపు వెళ్ళాం, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, అస్సాం, గౌహతి అవన్నీ చూసుకొని క్లాసులన్నీ పెట్టుకొని సిలిగురి చేరాం. నార్త్ ఈస్ట్కి గేట్వే. సిలిగురిలో అప్పటికే కొంతమంది మన ధ్యానులు ఒక ఇల్లు తీసుకొని రామరాజు, కిషోర్ వీళ్ళందరూ వెళ్ళి ఒక ఇల్లు తీసుకొని ధ్యాన ప్రచారం చేసి సిలిగురిలో మనమేంటో చూపించాలని ఒక పెద్ద గ్రౌండ్ బుక్ చేసి వాళ్ళ ఆ నార్త్ ఈస్ట్ స్టైల్లో చక్కటి టెంట్లు అవి విచిత్రంగా ఉంటాయి, చక్కగా మంచి కలర్ఫుల్గా ఉంటాయి. దసరా ఉత్సవాలు చూస్తాం కదా అటువైపు అట్లా చేసి పెద్ద వేదిక పెట్టి భారీ ఎత్తున చేస్తే ఒక్కడొచ్చాడు ధ్యానానికి. 6 మాసాలు కష్టపడితే ఒక్కడొచ్చాడు. ఒక పక్క పరువు, ఒక పక్క ఓకే ఏంటిదంతా ఇక్కడ ఎట్లా చేయడము? వాళ్ళందరూ ఒకటి అడిగే వాళ్ళు, గురువు క్యా నామే, క్యా జప్, క్యా తప్, క్యా మంత్ర అంటే ఏమీ లేదని చెప్తే ఇంకా వాళ్ళు ఎందుకు వస్తారు? అట్లా అది అయిపోయిన తర్వాత సిలిగురిలోనే సారుండి, సిలిగురే మనకు అప్పు, బట్ ఇంకా హిల్ స్టేషన్ ఉన్నాయి. ఓకే చూడండి అయ్యా, అక్కడి నుంచి డార్జిలింగ్ వెళ్ళాము. డార్జిలింగ్లో సార్ ఉన్నారు. మన పని అయిపోయింది, ఇంకా మాకు ఈ విచారం కూడా ఉంది, ఎవడూ దొరకలేదు ఇంత ప్రయత్నం చేస్తే అని. సరే ఏం చేస్తాం, ఒక్కొక్కసారి వేటకి వెళ్ళినప్పుడు కొన్ని దొరుకుతాయి, కొన్ని దొరకవు. ఇటువైపు ఎవడు మన మాట వినేటోడు లేడు, మన భాష కాదు. వాళ్ళు మనల్ని కనీసం అందరూ వాళ్ళు జలపుష్పాలు, ఈ పుష్పాలతో పని లేదు. ఇట్లా డార్జిలింగ్లో ఉన్నప్పుడు సరే ఒక 3 days హాయిగా రెస్ట్ తీసుకొని డార్జిలింగ్ అందాలని చూసి వెనక్కి వెళ్ళిపోదామని మేము డిసైడ్ చేసుకున్నాం. అప్పుడు టక్మన్ ఒకరోజు పిలిచి, చూడయ్యా ఇక్కడ దాకా వచ్చాము, ఐ వాంట్ 1 class అట్ గ్యాంగ్టక్ అన్నాడు. గ్యాంగ్టక్, డార్జిలింగే హైటు, ఇంకా అక్కడికి గ్యాంగ్టక్ చాలా హైటు. మా పరిస్థితి ఏంటంటే ఎంత చేస్తేనే సిలిగురిలో ఏమవ్వలేదు, సిరిగిపోయింది. మనోళ్ళు 6 మాసాల ముందు వచ్చి కూర్చొని పాంప్లెట్లు కొట్టించి ఒక చేస్తే ఒక్కడొచ్చాడు. ఆ గ్యాంగ్టక్లో మన మాట ఉడి వింటాడు, ఎలా ఇది? పత్రికారేమో ఐ వాంట్ క్లాస్ అట్ గ్యాంగ్టక్, నేను ఇప్పుడు ఆ పర్పస్లోనే వచ్చానంటాడు. మళ్ళీ ఒక జీప్ వేసుకొని నేను సాయి కుమార్ రెడ్డి గారు వెళ్ళాం. సాయి కుమార్ రెడ్డికి నేను పిల్లబంట్రొత్తు లెక్క. నాకున్న సరదా ఏంటంటే సర్లే ఎప్పుడు చూడని ప్లేసులు చూస్తున్నాం కదా, ఒక కొత్త ఉత్సాహం. నాకు ఇక్కడికి వచ్చి చేసే పని లేదు. అందరూ అనుకున్నారు ఈ పనులన్నీ వదిలి వెళ్ళిపోయాడని. ఇక్కడున్న ఆ పేరు, ఆ పనులు, ఆ డైరెక్టరు, కానీ అవన్నీ నన్ను అప్పటికే వదిలేశాయి. ఆ విషయం నేను ఎవరికీ చెప్పుకోలేను. కాబట్టి నాకు ఇది ఒక వెసులుబాటు. నాకు ఎప్పుడు అనేది, నువ్వెప్పుడు నాతో వచ్చావన్నాడు కదా, ఉన్నప్పుడు రాలేకపోయినా అన్నీ పోయినాక ఇంక ఈయనతో వెళ్ళక ఇంక వేరే మార్గం ఏముంది అని. గ్యాంగ్టక్ వెళ్ళాము, ఊరంతా తిరిగాము, హిల్ స్టేషను. ఎక్కడికి వెళ్ళి ధ్యానం చెప్తామన్నా అక్కడ అంతా బుద్ధిస్టులు. మళ్ళీ మనకి కొత్తగా ధ్యానం ఏం చెప్తాం, అంతా బుద్ధిస్టులు అక్కడ. ధ్యానం మేము రోజు చేస్తున్నాం అంటున్నారు. ఏం ధ్యానం చేస్తున్నారు, కనీసం మన మాట కూడా వినట్లేదు. సాయంత్రం అయిపోయింది, మళ్ళీ మేము డౌన్కి రావాలి. చలికి ఒక చిన్న ఉంటుంది కదా పాన్ షాప్, అక్కడ కూల్ డ్రింక్ తీసుకొని సాయి కుమార్ ఒక సిగరెట్ తీసుకొని, వేడెక్కాలి కదా, వేడి కాకపోతే పని నడవదు, తీసుకొని మేము మాట్లాడుకుంటున్నాం. ఏంది అసలు సార్ గురువు గారు వెళ్ళమన్నారు, ఇక్కడ ఎవరూ పలకలేదు మనకి, కనీసం ఆయన వెళ్ళమన్నందుకైనా ఒకరోజు ఎవడో దొరికితే క్లాచ్ పెట్టించేసి వెళ్ళిపోయిండేటి వాళ్ళం. మళ్ళీ ఇంత దూరం ఎప్పుడు వస్తాం? మా పరిస్థితి ఏంటి అప్పుడు, భారతదేశం మ్యాప్లో టిక్ పెట్టుకోవాలి, ఎక్కడికి వచ్చామని చెప్పి. వాళ్ళు ధ్యానంలో అయిపోతారో లేదో తర్వాత కదా, అది ఒకటి ఉండిపోయింది అనుకో. మళ్ళీ ఎప్పుడో హైదరాబాద్ అని చెప్తాడు, మనం గ్యాంగ్టక్ వెళ్ళాలి, చాలా దూరం కదా, అదేదో డార్జిలింగ్ నుంచే దగ్గర కదా. కాబట్టి ఆ ప్రయత్నం చేద్దామని అనుకుంటుంటే ఆయన మా మాటలు విని మీరు ఎందుకు వచ్చారు అన్నాడు. ఇలా ధ్యానం క్లాస్ పెట్టించడానికి గురువు గారు వస్తున్నారు అంటే, ఆయన ఒక పాంప్లెంట్ ఇలా చూసి
ఇలాంటివన్నీ చేయడానికి పక్కనే ఒక ఆయన ఉన్నాడు, ఒక షాప్ ఉంది, ఆయన దగ్గరికి వెళ్ళి కలవండి, మీకు ఏమైనా అవకాశం దొరకవచ్చు అని చెప్పారు. స్పోర్ట్స్ షాప్ అనమాట అది. ఓకే. వారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాంప్లెంట్ ఇచ్చిన వెంటనే ఆవో ఆవో అన్నారు. అబ్బో మంచి బేరం దొరికింది. మంచి బేరం దొరికింది, ఒక్కడ దొరికినా చాలు అనుకున్నాం. ఆయన జస్ట్ ఒకసారి చదివి, ఓకే గురుగారు ఎక్కడున్నారు, డార్జిలింగ్లో ఉన్నారు, మీరు ఎంతమంది వస్తారు, అవన్నీ హిల్ స్టేషన్స్, మన ఇష్టానుసారంగా ఇల్లులు ఉండవు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండడానికే కష్టం. ఓకే. మేము 3-4 వస్తాం. ఏం చేయాలి, మేము ఒక క్లాస్ ఏర్పాటు చేయాలి. ఏం చెప్తారు, ధ్యానం చెప్తారు. అక్కడ బుద్ధిస్ట్ మానిస్ట్రీ, గోల్డెన్ మానిస్ట్రీస్ ఉన్నాయి, గోల్డెన్ మానిస్ట్రీస్ ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో వారు సరే మీరు వెళ్ళి గురువుగారిని తీసుకొని పలానా రోజుకు వచ్చేసేయండి, నేను ఏర్పాటు చేశానన్నారు. మా ఆనందానికి అవధులు లేవు. ఇంకొకటి అన్నాడు, ఒకసారి రండి అని చెప్పి మమ్మల్ని తీసుకొని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు. ఆ ఇంట్లోకి వెళ్ళి టిఫిన్ పెట్టించాడు. పెట్టించినప్పుడు అనుకున్నాం ఇలా 3 రూమ్లే ఉన్నాయి, గురువు గారిని ఇప్పుడు ఎక్కడ పెట్టాలి, ఎక్కడ తీసుకొస్తే మళ్ళీ అది వెతుక్కోవాలి కదా. ఆయన కిందకు తీసుకెళ్ళాడు. అక్కడ ఎలా ఉంటాయంటే హిల్ స్టేషన్ తర్వాత ఒక ఫ్లోర్ నుంచి కిందకు ఉంటుంటాయి ఇల్లులు. ఓయమ్మ చాలా రూమ్లు ఉన్నాయి, అద్భుతంగా ఉన్నాయి. మనం ఎలాంటి వాళ్ళు కూర్చోవడానికి ప్లేస్ ఇస్తే అది ఆల్రెడీ అలవాటు అయిపోయింది కదా. అందుకోసమని మేము కూడా ఇక్కడ ఉండొచ్చా, ఎందుకంటే మరి హోటల్స్ రెంట్లు ఎవరు కడతారు, బలైన వాళ్ళు మీరే కాదు, మీతో 20 మంది వచ్చినా తీసుకురండి అంటారు వాళ్ళు. ఇదేదో కంటే బూర్ల బొట్లో పడినట్టుంది అని చెప్పి మేము ఆనందంతో వచ్చేసి తీసుకెళ్ళాం. తీసుకెళ్ళిన తర్వాత ఆయన క్లాసు గవర్నర్ బంగ్లాలో పెట్టాడు. ఓ మై గాడ్. ఆయన అంత పెద్ద ఆయన మాకు తెలియదు. అక్కడ కోర్ట్ హాల్లో పెట్టాడు, అక్కడ బుద్ధిస్ట్ మానిస్ట్రీలో పెట్టాడు. మాకు ఎలా అనిపించిందంటే ఎస్ మనం గ్యాంగ్టక్ని సాధించేసాం, గ్యాంగ్టక్ని టిక్ పెట్టేశాం. మామూలుగా కాదు, గోల్డెన్. సిలిగురులో అవ్వలేదన్న బాధ గ్యాంగ్టక్లో వచ్చిన కిక్కుతో పోయింది మాకు. అక్కడి నుంచి వస్తున్నప్పుడు మేము ఒకటే ప్రశ్న అడిగాం, సార్ ఆయన ఎవరు, ఎందుకు మనకంత ఆతిథ్యం ఇచ్చాడు, ఇది ఎలా సాధ్యం అని అడిగితే, చూడయ్యా ఆయన గత జన్మల్లో గొప్ప యోగి, ఈ ధ్యానం ఇక్కడికి ప్రచారం చేయడానికి మాత్రమే ఆయన జన్మ తీసుకొని ఇక్కడికి వచ్చాడు, కోటీశ్వరుడే ఇచ్చాడు, ఆయన ఉన్నాడని నాకు తెలుసు, అందుకే మిమ్మల్ని వెళ్ళమన్నాను. ఆయన ఒక్కడితో ఇది అయిపోతుంది. ఇక ఈ ప్రయాణంలో పత్రిగారి ప్రయాణంతో మాకు రాత్రి పగలు ఉండేది కాదు. మేము తిరుపతిలో నైట్ 9కో 10కో బీమాస్ రెసిడెన్సీలో టిఫిను భోజనం వచ్చేసి బయలుదేరితే డ్రైవింగ్ సరిగా రాని వాళ్ళమందరూ డ్రైవింగ్ చేస్తూ ఉదయానికి కోయంబత్తూరు వెళ్ళేవాళ్ళం. అక్కడ బయలుదేరితే పూణేకి వెళ్ళేవాళ్ళం, అక్కడ బయలుదేరితే సోలాపూర్ వచ్చేవాళ్ళం, అక్కడ బయలుదేరితే హైదరాబాద్ వచ్చేటోళ్ళం. మా వాహనం ఎటు వెళ్తుందో, మాకు డ్రైవింగ్ వచ్చో లేదో కూడా తెలియదు ఎవరికి. అంత ప్రయాణంలో చేస్తున్న ప్రతి ప్రయాణము విసుగు విరామం ఉండేది కాదు. ప్రతి క్షణం కొత్త కొత్త సబ్జెక్ట్, ఇదే జీవితం అంటే, ఇదే తెలుసుకోవాల్సిందంటే, ఇదే అనుభవించాల్సిందంటే అన్నంత ఉత్సాహంగా ఉండేది. పత్రి సార్ సంధించిన ఈవేళ మనకి తులసి దళం అన్న పుస్తకం ద్వారా మనకు అందించినటువంటి ఆ మొత్తం కాన్సెప్ట్స్ అన్నీ ఆ ప్రయాణంలో వారికి జలపాతంలో వచ్చినవి. దానికి ఒక ఉదాహరణ, మేము గ్యాంగ్టక్ నుంచి బయలుదేరి కిందకు వచ్చేస్తున్నాం సిలిగురి, బాగ్దోగ్రా. అలా మనకు తెలియని చోట, కనీస పరిజ్ఞానం కూడా లేని చోట మనల్ని చక్రవర్తుల్లాగా ఆహ్వానించి మనకి సకల సేవలు చేసి మనకి భోజనం పెట్టి తిరిగి మన ఖర్చులకి డబ్బులు ఇచ్చి
ఇలాంటి అనుభవాలు పొందినప్పుడంతా ఈ ఉత్సాహం, ఈ పట్టుదల మరింత ఎక్కువయ్యేది. అలా కన్న తల్లుల్లా హక్కుని చేర్చుకుని ఆకలి తీర్చి, ఎవరికైనా జన్మలో ఒక తల్లి ఉంటుంది. మాకు ఈ ధ్యాన భారతీయం పత్రిజీతో పరిచయ భాగ్యం వల్ల దేశాలన్నింటిలోనూ, రాష్ట్రాలన్నింటిలోనూ, ప్రతి ఊర్లోనూ ఒక తల్లి ఉంది, ఒక కుటుంబం ఉంది. ఎన్నో జన్మల సంసారమో, సంబంధమో, సంస్కారమో తెలియదు. వాళ్ళు ఎవరో మేము తెలియదు కదా. ధ్యానము అన్న ఆ పేరు వారిని మనల్ని కలిపింది. పత్రిగారి ప్రవేశంతో మమ్మల్ని వాళ్ళు ఒక గొప్ప చక్రవర్తుల్లో చూసేవాళ్ళు. మీరు పత్రిగారితో తిరుగుతున్నారా అని. మనకేమీ తెలవదు. ఎలా ఉందో చూడండి. అదొక విచిత్రమైన అనుభూతి. విచిత్రమైన అనుభూతి అంటే మనం అంత గొప్ప వాళ్ళమా? మనకున్న తిప్పలు ఎవరికీ లేవు. వాళ్ళేమో అలా గుర్తిస్తున్నారు. వాళ్ళంతా కింద పడుకొని మాకు వారి సౌకర్యాలని కల్పిస్తున్నారు, మమ్మల్ని అంత గొప్పగా చూస్తూ. ఒక సోలంలో కానీ, ఒక కల్కాలో కానీ రాజీవ్ గాంధీ గారు ఏ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఆయనకు ఒక గెస్ట్ హౌస్ సూట్ ఉందో అందులో మమ్మల్ని పెట్టేవాళ్ళు. మేము ఏ ఊరు వెళ్తే ఆ ఊర్లో ద బెస్ట్ మాకు. ఇక్కడికి వస్తే ఉండడానికే లేదు. కానీ పత్రిగారితో ధ్యాన ప్రచారం కోసం చేస్తున్న ఈ ప్రయత్నం మాకు మేము ఊహించినంత స్వాగతం దొరికేది. ఒక పక్క వీరితో నిరంతర జ్ఞాన ప్రవాహం. గ్యాంగ్టాక్ నుంచి వస్తున్నప్పుడు అది ఎలా ఉంటుందంటే, వన్ ఆఫ్ ద మెరాకిల్ రోడ్, గ్యాంగ్టాక్ టు డార్జిలింగ్, సిలిగురి, బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్. ఇలా స్లోప్స్, ఇలా ఉంటుంది, స్లోప్స్ ఉంటాయి. ఒక పక్క కేఎల్ కనిపిస్తుంటుంది, కేఎల్ టవర్, కాంచన్జంగా కనిపిస్తుంటుంది. ఒక పక్క మైమార్చినటువంటి ప్రకృతి, ఒక పక్క టామ్ ట్రైన్. మళ్ళీ ఎప్పుడు వస్తామో రామో, అందాలన్నీ చూసేయాలి. వెహికల్లో వస్తున్నాం ఎయిర్పోర్ట్కి. పత్రికారేమో ఈ విషయం అడిగాం కదా, దీని గురించి చెప్పేసిన తర్వాత ఎక్కడెక్కడైతే కోటీశ్వర్లు అందరూ వచ్చారో ధ్యాన ప్రచారానికే వచ్చారు, వాళ్ళందరూ మనకు సహకరిస్తారు. దాంతో మాకున్న బాధపోయింది. అమ్మయ్య, అలా అయితే కనుక మనకి ధ్యాన ప్రచారానికి డబ్బులు ఎత్తుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఇక్కడ 2 మ్యాగజైన్లు 3 పుస్తకాలు అమ్మి కదా మా టికెట్లు. లేదంటే 10 మందిని టూర్కి తీసుకెళ్ళి వాళ్ళందరూ ఇచ్చిన డబ్బుతో కదా ఈ టికెట్లు, ఈ ప్రయాణాలు, ఓకే, ఈ బేస్ క్యాంపులు నడపడాలు. పత్రిక దగ్గర ఏం డబ్బు లేదు కదా, మనకు తెలుసు కదా. సో అట్లా దిగుతుంటే సారు, వీఆర్ పిరమిడ్ మాస్టర్స్, మనం పిరమిడ్ ధ్యానులం అని చెప్పి ఒక 15 లైన్లు చెప్పుకొస్తున్నాడు. అవర్ టెంపుల్స్ ఆర్ పిరమిడ్స్, అవర్ కల్చర్ ఈజ్ వెజిటేరియనిజం, అవర్ లైఫ్ ఈజ్ మాస్టరీ, ఇట్లా చెప్పుకొస్తున్నాడు. ఓకే, కానీ అవేవి వినే ఓపికలో లేదు. మేమేమో ఎంజాయ్ మూడ్లో ఉన్నాం. కరెక్ట్గా ఆ హిల్ ఏరియా దిగిపోయి ప్లేన్ ఏరియాలో కల్కా దాటి లవర్స్ బ్రిడ్జ్ అని ఒకటి ఉంటుంది. అక్కడ ఒక గ్రేట్ తెస్టా రివర్ అని ఒకటి ఉంటుంది. దిస్ వన్ ఆఫ్ ద హిస్టారికల్ రివర్ ఇన్ ఇండియన్. అలాగే సుభాష్ చంద్రబోస్ తిరిగినటువంటి ప్రదేశాలు, అవన్నీ మరి ఆనందాల మీద ఆనందాలు కదా. అవి తిరుక్కొస్తూ ఉంటే అక్కడ బండి ఆగిపోయింది. దానికి ఏదో అయింది, మనకు తెలవదు. సో ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, ఇంక 2 hours టైం ఉంది. ఇంకొక వెహికల్ వస్తుందా లేదంటే దీన్ని బాగా చేయించాలా తెలియదు. సాయి కుమార్ తన టెన్షన్లో తను ఉన్నాడు. ఈ దిగుతున్నప్పుడు ఇంకొక మెరాకిల్ జరిగింది. ఐ థింక్ రాయ్పూర్, నాగపూర్ రాయ్పూర్ నుంచి ఒక ఫోన్ వచ్చింది. ఓకే, సాయి కుమార్కి ఫోన్ వచ్చి, మీరు ఎక్కడున్నారండి అన్నారు. మేము ఇలా గ్యాంగ్టాక్ నుంచి బాగ్డోగ్రాకి వెళ్తున్నామండి. వాస్తవంగా సార్ని మేము అక్కడి నుంచి హైదరాబాద్కి వచ్చి, హైదరాబాద్ నుంచి వెంటనే ఆ ఊరు పంపించాలి, అది మా షెడ్యూల్. జనరల్గా మనోళ్ళు ఎలా ఉంటారంటే, రేపు రావాలనుకున్న వాళ్ళు ఈ రోజు నుంచే టెన్షన్ పెడతారు మాకు, మీరు ఎక్కడున్నారు, ఇంకెంత దూరంలో ఉన్నారని. వీళ్ళేమో తీసుకెళ్ళి వదులుతారంటే వదలరు, ఆ నెక్స్ట్ డే వాడు టెన్షన్ పెడుతుంటాడు. ఇట్లాంటి గందరగోళంలో జనరల్గా సహజంగానే పత్రికారి గురించి ఫోన్ చేశారు. చేసి ఇలా మేము గ్యాంగ్టాక్ నుంచి కిందకు వస్తున్నాం సార్ అంటాడు ఈయన. వాళ్ళేమో మాతో జోకులు ఏంటండి అంటారు వాళ్ళు. మీతో జోకులు ఏంటి, నేను ఇక్కడే ఉన్నాను, ఇదిగో పక్కన నా పక్కన నందా ఉన్నారు మాట్లాడండి అంటే, ఎస్ సార్ నౌ వీఆర్ కమింగ్ డౌన్ ఫ్రమ్ గ్యాంగ్టాక్ టు ఎయిర్పోర్ట్ అంటే,
నో 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 మీరు తప్పు చెప్తున్నారు అంటాడు. ఈ ముందు తెలక వెనక తెలియక అలానే పత్రిక గారితో కారులో ఉండేటప్పుడు మేము ఎక్కువ వాదించామనుకోండి, ఆయన ఒప్పుకోడు, ఎవడో ఫోన్ అయితే అంటాడు. వాడేమో నమ్మట్లేదు మేము ఇక్కడ ఉన్నామంటే. ఈ టెన్షన్లో ఆ వెహికల్ ఆగిపోయింది. ఓకే. వాడు ఎందుకు టెన్షన్ పెడుతున్నాడో మాకు తెలియదు, ఆయన ఎందుకు ఫోన్ చేస్తున్నాడో తెలియదు. ఇక ఇక్కడ కూర్చున్నాక ఏమైనంత మనం ఎలా ఉంది గ్యాంగ్ టెక్, అద్భుతంగా ఉంది సార్, జర్నీ ఎలా ఉంది, సరే కానీ నేను ఇప్పుడు ఇంతవరకు చెప్పాను కదా వీఆర్ పిరమిడ్ మాస్టర్స్, ఏం చెప్పాను చెప్పు అన్నాడు. సచింది గొర్రె చెప్పడానికి నాకు ఒకటి కూడా వెళ్ళలేదు కదా, నేను వీఆర్ పిరమిడ్ మాస్టర్స్ మాత్రమే విన్నాను. నేనేమో ఆ అందాలు అవన్నీ చూసుకొని పిచ్చి వచ్చి సెల్ ఫోన్లో అప్పుడు కెమెరాలు లేవు కానీ సెల్ ఫోన్ ఉండే, నోకియా ఫోన్లు, మేకులు కొట్టుకునే ఫోన్. ఏమన్నా ఇదేంట్రా నాయన ఇక్కడేమో ఆగిపోయినాం, అడవిలో పులి ముందు దొరికినట్టు అయిపోయింది నాకు. అప్పుడు సార్ ఒక పని చేయండి సార్, ఆర్డర్ మిస్ అయిపోద్ది నేను చెప్తే, మళ్ళీ ఒకసారి చెప్పండి సార్, ధ్యాన్ జగత్కి ధ్యాన్ స్పిరిచువల్ ఇండికి ఎక్కడి నుంచే నేను పంపించేస్తాను అని చెప్తే మళ్ళీ సార్ చెప్పాడు, రికార్డ్ చేసుకున్నాను. అది అద్భుతమైనటువంటిది సార్. అలా ఆ గండం నుంచి బయటపడ్డాను. బట్ పిరమిడ్ మాస్టర్ అంటే ఏమిటి అన్నది మాకు అర్థమైంది అక్కడ, అందుకు ఆగాం. ఆ చక్కటి త్రిస్టా రివర్ ఆ ప్రాంతంలో కాసేపు ఉండి ఆ కాన్సెప్ట్ రాసుకొని బయలుదేరితే మళ్ళీ ఫోన్ వచ్చింది. ఏంటయ్యా అన్నాడు. సార్ మీరే మాట్లాడండి సార్, మేము ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు వినట్లేదు అని చెప్పి సార్కే ఫోన్ ఇచ్చాం. చెప్పండి అయ్యా, మేము ఇలా వస్తున్నానయ్యా, ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను, ఇక్కడ ఉన్నానంటే, సార్ మీరేంటి సార్ అలా అంటారు, నిన్నటి నుంచి మీరు మా ఊర్లో ఉన్నారు, నిన్న మీరు 2 స్కూల్స్కి వెళ్ళారు, వాళ్ళేమో మాకు చెప్పారు, నేను వెళ్ళి రూఢీ చేసుకున్నాకే మీతో మాట్లాడుతున్నాను, నాకు ఎందుకు సార్ మీరు తప్పు చెప్తున్నారు, నా దగ్గరికి నాకు తెలియకుండా మీరు ఈ ఊరు ఎందుకు వచ్చారు సార్, ఈ పంచాయతీ స్టార్ట్ అయింది. మాకు అసలు అర్థమే అవ్వట్లేదు. పత్రి గారు మాతో ఉన్నారు, తనేమో అక్కడికి వచ్చారని చెప్తున్నాడు. మళ్ళీ ఎవ్రీ టైం ఎవ్రీ జర్నీ ఒక ఫుల్ స్టాప్ పడుతుందన్న లోపు ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి గేట్వే తెరుచుకుంటుంది. ఇలా ఎక్కడో కర్నూలులో ప్రారంభమైనటువంటి ఒక చిరు ప్రవాహం మహానదిగా మహాసముద్రంగా వెళ్తుంది. ఇప్పటికీ సార్ అదేంటి సార్ వాళ్ళు అలా అంటున్నారు, నిన్న మీరు అక్కడికి వచ్చారంటున్నారంటే, ఏమోనయ్యా నాకు తెలీదు, నీతోనే కదా ఉన్నాను అంటాడు సార్. అసలు విషయం రివీల్ చేయరు, వాళ్ళేమో నమ్మరు, మరి వాళ్ళేమో అంత ఆషామాషిగా చెప్పలేదు. అది పక్కాగా రూఢీ చేసుకున్నాక ఈ మనిషేనా అని ఫోటో చూపించి పిల్లలతో చెప్పించి, ఎస్ ఈయనే మాకు వచ్చి ధ్యానం చెప్పారని వాళ్ళు చెప్తున్నారు. ఆ ఊర్లో ఆయన పెద్ద మనిషి, మేము వెళ్తే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అందరి దగ్గరికి తీసుకెళ్ళాలి. ఆయన బాధ ఏంటి, నాకు తెలియకుండా నా ఊర్లో క్లాసులో, మనకి ఎక్కడ ఈ వర్గాలు ఉంటాయి కదా, ఎవరో మిమ్మల్ని తెచ్చారు, నాకు కావాలని చెప్పట్లేదు. అలా ఒక పక్క వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్, ఒక పక్క ధ్యాన ప్రచారం ఇలా సాగుతుండేది. ఒకసారి హిమాచల్ ప్రదేశ్ అంతా తిరిగాము. అక్కడ ఎక్కువగా కనెక్ట్ అయింది జమ్మూ కాశ్మీర్లో పోలీసులకు ట్రైనింగ్ ఇవ్వడం, పోలీస్కి ట్రైనింగ్ ఇవ్వడం. ఆ పోలీస్ నుంచి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే మనకి స్టేట్ బార్డర్స్ వరకు రాజమర్యాదలు చేసేవాళ్ళు. కానీ మరి ఈ స్టేట్ పోలీస్ ఆ స్టేట్కి పనికిరాడు కదా, హోంగార్డు కూడా కాదు కదా. ఆ చివరి చెక్ పోస్ట్ దగ్గర మమ్మల్ని ఆపారు. అంతవరకు వాళ్ళు వెహికల్స్ ఇచ్చారు, మమ్మల్ని ధ్యాన ప్రచారం చేశారు. కానీ అక్కడి నుంచి మేము బస్సుకే వెళ్ళాలి. మరి ఒకే బస్సు ఉంటుంది, అది పాకిస్తాన్ కాందిసీకు నుంచి తీసుకొని వస్తుంటుంది. ఆ బస్సు ఒక్కటే అర్ధరాత్రి వస్తుంది. ఎప్పుడు 7 గంటల నుంచి ఆ పోలీస్ స్టేషన్లో కూర్చున్నాం. రాత్రి ఎప్పుడో 1 గంటకు వచ్చింది ఆ బస్సు. 1 గంటకి ఆ బస్సు ఎలా ఉంటుందంటే, అడుగు పెట్టడానికి కాదు కదా, వేలు పెట్టడానికి కూడా ఖాళీ ఉండదు. అక్కడి నుంచి 14 గంటల జర్నీ ఢిల్లీకి. వాళ్ళే చూసి గురువుగారిని ఇందులో ఎలా ఎక్కిస్తాం అని చెప్పి ఇంకొక ఓల్వో బస్సు ఉంటుంది. ఆ ఓల్వో బస్సులో ఎలా వెళ్ళాలో తెలియదు. ఆ ఓల్వో బస్సులో ఒకే ఒక్క సీటు ఖాళీ ఉంది. అది గురువుగారికి ఎక్కించి నేను సాయి కుమార్ ఈ బస్సులో ఢిల్లీకి ప్రయాణం చేశాం. మీరు అండమాన్ అండ్ నికోబార్లో కూడా ప్రచారం చేశారు కదా సార్? అండమాన్ నికోబార్లో మొత్తం అన్ని ఐలాండ్స్లోను, మాయాబందర్, పోర్ట్ బ్లేయర్, అన్ని ఐలాండ్స్లోను, లిటిల్ అండమాన్ ప్రచారం చేయడమే కాదు, 7 రోజుల ధ్యాన యజ్ఞం కూడా పెట్టాం. అండమాన్ పోర్ట్ బ్లేయర్లో, ఆ అండమాన్
స్టేడియంలో 7 రోజులు గీతా ధ్యాన యజ్ఞం అండమాన్ మొత్తాన్ని కదిపింది, అధికారులందరినీ కదిపింది. ఎంత అద్భుతంగా జరిగిందో 7 రోజులు చెప్పనాలో కాదు. పాపం అండమాన్ వాళ్ళు మెయిన్ ల్యాండ్ అంటారు మనని, అది చెన్నై, విశాఖపట్నం, కలకత్తా నుంచే వారికి సరుకు రవాణా వస్తుంటుంది. అంటే ఏమొస్తాయి, దుంపలు వస్తాయి, ఉల్లిపాయలు వస్తాయి, అవి వస్తేనే వాళ్ళకి భోజనం. కానీ ఫస్ట్ టైం ఆ యొక్క అండమాన్లో తెలుగు గోంగూర పచ్చడి రుచులు చూపించారు. ఆ అండమాన్ ధ్యాన యజ్ఞానికి వచ్చిన వాళ్ళకంటే గోంగూర రుచి చూడడానికి వచ్చిన వాళ్ళు ఎక్కువ. అంత అద్భుతంగా జరిగింది. మధ్యప్రదేశ్, మరి ముఖ్యంగా ఖజురహో, రాజస్థాన్, గుజరాత్, ఏ రాష్ట్రంకి ఆ రాష్ట్రమే. ఆ రాష్ట్రంకి ఆ రాష్ట్రం. అయితే ప్రతి రాష్ట్రంలో కూడా పత్రిజీ గారే సెలెక్ట్ చేసుకొని పెట్టుకునేవారు, మిమ్మల్ని అక్కడికి పంపించేవారు. ముందేం తెలిసేది కాదు మాకు, మీకు తెలుసు, సార్కి తెలుసు. కానీ అక్కడికి వెళ్తే మంచి రాచ మర్యాద అన్నీ అద్భుతంగా ఉండేవి. ఓకే, అంటే ఈ క్రమంలో ఎప్పుడు ఫ్యామిలీని మిస్ అవుతున్నామని అనిపించలేదా సార్? మిస్ అయి ఉండాల్సినటువంటి పరిస్థితి, మిస్ అయి ఉండవలసినటువంటి పరిస్థితి, మిస్ కాకూడదనుకున్న నేను మిస్ అయి ఉండాల్సినటువంటి పరిస్థితి. ఒక సంసారి సన్యాసి అయినట్టు అట్లా అండమాన్లో ఒక అద్భుతంగా 7 రోజుల, అంటే అటు హిమాలయాలు మొదలుకొని మైదానాలు, సముద్ర తీరాల వరకు, భారతదేశం అటు లక్షద్వీప్స్ వరకు, అటు కేరళ, ప్రతి ప్రదేశాన్ని, ప్రతి సంస్కృతిని, ప్రతి జీవన విధానంలోనూ ధ్యానంతో పాటు ప్రయాణం చేయడం ఈ జన్మకు దొరికిన ఒకటి గొప్ప అదృష్టం. సార్, ఇక్కడ మీరు హిమాలయాలలో ప్రచారం చేసేటప్పుడు సాధారణంగా ఎవరైనా ఎవరికి వారు వెళ్ళి కాసేపు అలా ధ్యానం చేసుకొని వస్తారు కదా. హిమాలయాల్లో మీరు ధ్యానానికి వెళ్ళారా, ధ్యాన ప్రచారానికి వెళ్ళారా? పత్రిగారితో ఏ ప్రాంతానికి వెళ్ళినా ధ్యాన ప్రచారమే. హిమాలయాలు ఎవరికి చేశారు? హిమాలయాలలో ధ్యానానికి పెట్టని కొమ్మలు, కానీ అక్కడ ఎవరు ధ్యానం చేసిన వాళ్ళు లేరు. ఆ ధ్యానం చేసిన తరము ఇందాకే చెప్పాను కదా, అది ఎప్పుడో అంతమైపోయింది. వాళ్ళు ఎప్పుడో డిస్కనెక్ట్ అయిపోయారు, ప్రదేశాలు మాత్రమే మిగిలాయి. ఓకే, కర్ణుడు ధ్యానం చేసుకున్న ప్రదేశం ఉంది, ద్రోణుడు ధ్యానం చేసుకున్న ప్రదేశం ఉంది, పరశురాముడు ధ్యానం చేసుకున్న ప్రదేశం ఉంది, మహావతార్ బాబాజీ ధ్యానం చేసుకున్న ప్రదేశం ఉంది, సాక్షాత్తు ఆదిగురు పరమశివుడు ధ్యానం చేసుకున్న ప్రదేశం ఉంది, శక్తి పుట్టినటువంటి కాళికా శక్తి పుట్టినటువంటి ప్రదేశం ఉంది, గంగాదేవి పుట్టినటువంటి ప్రదేశం ఉంది, సకల అఖాడాలు పుట్టినటువంటి ప్రదేశం ఉంది. కానీ ధ్యానం లేదు అక్కడ. ఆశ్రమాలు ఉన్నాయి, గురు పరంపరలు ఉన్నాయి, గుహలు ఉన్నాయి, ధ్యానం లేదు. అక్కడ వెళ్ళి మళ్ళీ ధ్యానము పుట్టి మరిచిపోయిన చోటనే ధ్యానాన్ని, ఆ ధ్యాన జ్యోతిని వెలిగించడమే ధ్యేయంగా. మరి ఆ పరంపరలో ఎన్నో దేశాలు, ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడుతున్న మన కిషోర్ ఇటీవల అకౌల సిద్ధాంతానికి, క్రియాయోగానికి మొదటి మెట్టైనటువంటి ద్వారహట్లోనే, వేదానంద బాబాజీ దగ్గర ద్వారహట్లోనే మళ్ళీ పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని ఇప్పుడు ప్రారంభించారు. ఓకే, ఈ ధ్యాన భారత్ అన్నది అలా విస్తారంగా విస్తరించబడుతూనే ఉంటుంది. అంత గొప్ప ప్రయత్నం, ఆధ్యాత్మికత విస్తరణకు ఏ యుగంలోనూ ఎప్పుడూ జరగనంత మహాప్రయత్నం ఈ యుగంలో పత్రిగారి సారథ్యంలో వేలాది మంది పిరమిడ్ మాస్టర్ల నిస్వార్థమైనటువంటి సేవతో, అపారమైన సాధనతో మళ్ళీ ఆ ఆరిపోయినటువంటి ఊటలన్నీ వర్షాకాలం వస్తే ఎలా అయితే మళ్ళీ ప్రవహింపజేస్తాయో, ఈ భారత భూమి, ఈ కర్మ భూమిలో యుగయుగాలుగా ఉన్న ఆధ్యాత్మిక జాడలన్నింటినీ మళ్ళీ పరిపూర్ణం చేయడమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. ఒక భారతదేశం ధ్యాన భారత్ అయితే ఈ ప్రపంచం అంతా ధ్యాన ప్రపంచం అయిపోతుంది. ఇది పత్రిజీ సిద్ధాంతం. ఓకే, ఇక్కడ ఎంత అయిందో అక్కడ అంత అవుతుంది, ఇక్కడ ఎంత అయిందో అక్కడ అంత అవుతుంది, ఇక్కడ ఎంత. ఒక భారతదేశం సంపూర్ణంగా శాకాహార దేశం అయితే, అహింసా దేశం అయితే, ధ్యాన దేశం అయితే ధ్యాన జగత్ అయిపోతుంది. ఇది పత్రిగారి తాలూకా సిద్ధాంతం. ఇక్కడ ధ్యాన ప్రచారంలో మనం గమనిస్తే కూడా జమ్మూ నుంచి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి మీకు. అయితే ఈ ప్రచారం చేసేటప్పుడు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విజయ కేతనం, ఇంకా మీకు అప్పుడు విజన్ కనిపించిందా, ఇంకా మనం ధ్యాన భారత్, ధ్యాన జగత్ ఖాయమని?
అనగ అనగ రాగము అతిశయమగు నుండు, తినగ తినగ వేము తీయగుండు. ధ్యానంలోకి మనం రాకముందు మనకు అర్థమయ్యే విజన్ వేరు, అవగాహన వేరు. ఎప్పుడైతే మనం ఈ ధ్యానంతో పాటు అలా ప్రయాణం చేస్తున్నామో దాంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇదే కనిపిస్తుంది, ఇంకోటి కనిపించదు. ఇదైతే వాస్తవం సార్. వారు వీరైనట్లు, వారు వీరే వీరైనట్లు. అలా ఏముంది, రాసినా ధ్యానం కోసమే, మాట్లాడినా ధ్యానం కోసమే, ఏ కార్యక్రమం చేపట్టినా ధ్యాన ప్రచారమే. ధ్యాన జగత్కు రాయాలి, స్పిరిచువల్ ఇండియాకి రాయాలి, ఏమి రాయాలి, యోగుల కోసం రాయాలి, ధ్యానం కోసం రాయాలి, వెజిటేరియనిజం కోసం రాయాలి, పిరమిడ్ పవర్ కోసం రాయాలి. ఇదే పని. ఇక వేరే ప్రపంచం ఏముంది మనకి? ఈ ప్రపంచం అంతా ధ్యాన జగత్తే కనిపించేది. ఎల్ఐసి ఏజెంట్కి ఎవడైనా పాలసీ కట్టినోడు దొరికితే ఇటు పాలసీ కడతాడు అన్నట్టు, ఇక మా కంటికి ఎవడైనా ధ్యానం చేయనోడు కనిపించి ధ్యానం చేస్తాడు అనిపించేది. నెక్స్ట్ విజన్ అదే మేడం. నెక్స్ట్ విజన్ అదే. మేము హోటల్కి వెళ్ళిన ధ్యానమే, రెస్టారెంట్కి వెళ్ళిన ధ్యానమే, ఏ ఊరు వెళ్ళిన ధ్యానమే, రైల్వే స్టేషన్లో ధ్యానమే, ఎయిర్పోర్ట్లో ధ్యానమే. ఇక వేరే మైండ్లో వేరే ఏమీ లేదు. హిమాలయాల్లోనూ ధ్యానమే, మైదానాల్లో ధ్యానమే. ఓకే, మీ జీవితంలో మిరాకిల్ సార్? ఈ జీవితాన్ని ఇలా నడిపించడమే ఇట్స్ బిగ్ మిరాకిల్. మెరాకులస్గా జీవించాలని పత్రిక గారు ఎప్పుడు చెప్తుంటారు. ఆ మెరాకులస్ అంటే అదేదో ఇంకా ఎలా ఉంటుంది అనుకునేవాడిని. కొన్ని రోజుల తర్వాత అర్థమైంది ఇదే మెరాకుల్ అని. నేను ఒక జమ్మూ కాశ్మీర్ వెళ్ళడం, నేను ఒక లదాఖ్ వెళ్ళడం, నేను ఒక హిమాలయాలకు వెళ్ళడం, నేను ఒక చండీగఢ్ వెళ్ళడం, నేను ఒక కేరళ వెళ్ళడం, నేను ఒక అండమాన్ వెళ్ళడం, నేను ఇన్ని ధ్యాన యజ్ఞాల్లో నేను ప్రత్యక్షంగా పాల్గొని వాయిస్ ఆఫ్ ద ధ్యాన మహాచక్రం కావడం, ఇంకెంతకంటే మెరాకల్ ఏముంటుంది? దిస్ ఈజ్ ద బెస్ట్ గిఫ్ట్ ఫర్ మీ అండ్ ఫర్ మై హోల్ లైఫ్ టైమ్స్. ఈ ధ్యానము, ధ్యాన ప్రచారమే కాకుండా ఇంకా మీలో చాలా కళలు ఉన్నాయి సార్. మీరు ఒక మంచి యాక్టర్, మంచి రైటర్, మంచి వక్త, డైరెక్టర్, ఒక మంచి మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నాయి, అథారిటేటివ్ పవర్ ఉంది. సో ఇవన్నీ ఎలా మేనేజ్ చేయగలిగారు? అంటే ఇవన్నీ ధ్యానంలోకి వచ్చాక, ధ్యానంలోకి రాకముందా? ఇవన్నీ ధ్యానానికి రాకముందు నేను అక్కడ అలా అలా చేసేటవాడిని. ఎందుకు చేశానో నాకే తెలియదు. ధ్యానంలోకి వచ్చినాక ఈ వ్యవస్థకి నాకు ఇవన్నీ ఉపకరణాలు అయినాయి. నేను జర్నలిస్ట్గా ఉండడం నాకే తెలియదు ఎందుకు జర్నలిస్ట్గా ఉన్నాను. నేను ఒక రైటర్గా ఉండడం నాకే తెలియదు నేను ఎందుకు రైటర్గా ఉన్నాను. నేను ఒక లెక్చరర్గా ఉండేటప్పుడు నాకే తెలియదు నేను ఎందుకు లెక్చరర్గా ఉన్నాను. ఒక ధ్యానులు అనగానే మీరన్నట్టుగా ధ్యానం చేయని వాళ్ళని చూస్తే వీళ్ళని మార్చేయాలి అని అనిపిస్తుంది. మరి హిమాలయాల్లోకి వెళ్ళి మరి మీరు ధ్యాన ప్రచారానికి వెళ్ళారా, ధ్యానం చేయడానికి వెళ్ళారా సార్? ప్రణాళిక అయితే ధ్యాన ప్రచారమే, కానీ పత్రిగారి విజన్లో హిమాలయ యోగులు ఏ విజ్ఞానాన్ని అయితే ఈ ప్రపంచానికి అందించాలని ఎదురు చూస్తున్నారో ఆ విజ్ఞానాన్ని మరింత విస్తృతపరచడానికి పత్రిగారి ప్రణాళిక ఉండేది. అలా సమస్త హిమాలయాలు నేను సుమారు 50 సార్లకు ఎక్కువ వెళ్ళాల్సినటువంటి ప్రణాళిక. జీవితంలో ఒక్కసారి వెళ్ళడమే కష్టం సార్, అలాంటిది 50 సార్లు పైగా అంటే. నేను ఒక్కసారి వెళ్ళినప్పుడే చాలా కష్టపడ్డాను. ఇంకా జీవితంలో హిమాలయాలకు రాకూడదని కూడా అనుకున్నాను. కానీ నా జీవితం అంతా ఏదైతే వద్దనుకుంటానో అందులో ఉండాల్సి వస్తుంది. ఎంచకరా నీ పంచలో ఉంటానంటది. నాకు హిమాలయాలకు వెళ్ళే దారుఢ్యం కానీ, నా శరీర వ్యవస్థ కానీ, నా ఆరోగ్యం కానీ సహకరించదు. దేశంలో అందరికీ ఉన్నంత ఆస్తమా ఉండేది నాకు. దేశంలో అందరికీ ఉన్నంత సైనటిస్ ఉండేది. దేశంలో అందరికీ ఎంత ఉందో నా ఒక్కడికి అంత బీపీ ఉంటుంది. మరి నేనే 50కి పైసార్లు హిమాలయాలలో ఈ ప్రయాణం చేయడం ఒకసారి పత్రికని అడిగాను నేను. అంటే నువ్వు గ్రిడ్డింగ్ చేస్తున్నావయ్యా, యువర్ ఎ పవర్ గ్రిడ్. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చి ఈ అనుసంధానం అయిపోయింది, ఇక్కడొచ్చి ధ్యానం చేసి అక్కడికి వెళ్తే అక్కడ అనుసంధానం అయిపోయింది. అలా ఒక పవర్ గ్రిడ్ ఎలా అయితే దేశమంతా విస్తరించి ఆ పవర్ అందించబడుతుంటుందో హిమాలయాలకి, మైదానాలకి, మన ధ్యాన ప్రపంచానికి గ్రిడ్ చేస్తున్నాం. హిమాలయాల్లో కూడా అలాగే
నన్ను ఆదరించి హక్కును చేర్చుకున్నటువంటి ఎంతోమంది హిమాలయ గురువులు. ఈ నమ్మకం, ఈ విశ్వాసం మనల్ని నడిపించేది. ఎప్పుడైతే ఈ దేశమంతా తిరిగి ధ్యాన ప్రచారం పత్రిగారితో ఈ ప్రయాణం, అది ఋషికేశ్ కావచ్చు, హరిద్వార్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, భోపాల్ కావచ్చు, నాగ్పూర్ కావచ్చు, ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని లేదు, నాది అన్న ప్రాంతం పోయింది, అన్ని ప్రాంతాలు నావే. ధ్యాన ప్రాంతం అన్ని ప్రాంతాలు నావే. తెలుగు, హిందీ, గుజరాతీ, మరాఠీ ఈ ఈ ఈ వ్యత్యాసాలు కూడా లేవు. అందరూ ధ్యానులే. అంతకుముందు ఉండేదేమో, అమ్మో హిందీ వాళ్ళు, తెలుగు వాళ్ళు, ఒడియా వాళ్ళు, గుజరాతీలు, రాజస్థాన్లు, ఏం లేదు ఇప్పుడు. ఎక్కడ చూసినా మనమే, ఎక్కడైనా యజ్ఞం. ఇలా ధ్యాన భారతి మనది 3 పువ్వులు 6 కాయల్లా మరి విస్తరిస్తున్నటువంటి పరిస్థితి నుంచి నెమ్మదిగా విదేశాల్లోకి అడుగుపెట్టాం. విదేశాల్లో సో పత్రికతో ట్రావెలింగ్ ఎలా అనిపించేది సార్ మీకు? పత్రిగారితో ట్రావెలింగ్ ప్రతి క్షణము కొత్త ఉత్సాహాన్ని. ఈరోజు పత్రిగారు కలిస్తే ఎలా ఉంటుందో ఒక 100 రోజుల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత కూడా ప్రయాణం చేసినా అలాగే ఉంటుంది. ఆ ఫ్రెష్నెస్లో ఎక్కడ అయ్యో ఇన్ని రోజులు బట్టి ప్రయాణం చేస్తున్నాం కదా, ఏం చేస్తాంలే అన్న నీరసము, నిస్సత్తువ, బోర్ ఉండదు. ఎందుకంటే ప్రతి ప్రయాణము ఒక కొత్త అనుభూతి, ప్రతి క్షణం ఒక కొత్త అనుభూతి అర్థం చేసుకుంటే. ఇదే ఆశపడి చాలామంది మేము పత్రికారితో ప్రయాణం చేస్తామని వెహికల్లో ఎక్కుతారు, రిజర్వ్ చేసుకొని ఎక్కుతారు. అరగంట తర్వాత ఈ ఊర్లో దించేయండి బాబు మేము వెళ్ళిపోతామంటారు. రెండూ ఉంటాయి, అదొక అనుభవం. ఎందుకంటే ఆ వెహికల్లో ఒక సునామీ రావచ్చు. ఆ పవర్ తట్టుకునే శక్తి వాళ్ళ లోపల కూడా ఉండాలి కదా సార్. అంటే ఇలాంటి సందర్భాల్లో మేమేం చేస్తామంటే, పత్రికారు ఇద్దరిని ఏమన్నాడు నాకు తెలిసి. ఒకరు ధ్యానంలో ఉన్న వాళ్ళని, 2 నిద్రపోయిన వాళ్ళని. ఇదేదో బాగుంది ట్రిక్. ఎక్కడైనా మన చేయి దాటిపోయిన పరిస్థితి ఆ వెహికల్లో వచ్చినప్పుడు కళ్ళని మూసేవాళ్ళం, ధ్యానం అనేది చేసుకునేటోళ్ళం. దాంతో మన జోలికి వచ్చేవాళ్ళు కదా, ఆలే కొట్టుకునే వాళ్ళు, దిగిపోయేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు. మనం మాత్రంగా వెహికల్లో ఉండేవాళ్ళం. లేదంటే ఎంతోమందిని మలేషియాలో సైతం నడి రోడ్లో దించేసిన పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళ ఊర్లో వాళ్ళ వెహికల్ నుంచి నడి రోడ్డు మీద దించేసి పోనీ అంటాడు, ఎక్కడ పోవాలో తెలియదు. ఎక్కడ పోవాలో తెలియదు, ముందుకు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, తీసుకెళ్లాల్సిన వాడు ఆయన. డ్రైవింగ్ వచ్చేప్పటికి ఎవరికి? పోనీ అన్న వాళ్ళకి. పత్రికారు తీసుకుంటారు, ఆయనకి డ్రైవింగ్ వచ్చేది మనకు తెలియదు. కాలుకు దొరికి తొక్కుతుంటాడు, వెళ్ళిపోతుంటుంది. అట్లా ఏమయ్యా భయం వేస్తుంది అంటాడు, వేస్తుందని చెప్పుకుంటామా? చెప్పుకుంటూ మరింత భయపడతారు. ఎన్నో సందర్భాల్లో ఉంటే నూకలుంటే ఉంటాం, లేకపోతే లేదు. ఈ స్పీడ్లో పోతే ఖచ్చితంగా స్వర్గంకే పోతాం, ఎందుకంటే మధ్యలో ఆగే పరిస్థితి కూడా కాదు. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇంకా చిత్రమైనటువంటి అనుభవం ఏంటంటే, పత్రికా డ్రైవింగ్కి మిగతా వాళ్ళు భయపడుతుంటారు, నా డ్రైవింగ్కి పత్రికారే భయపడతారు. నాకు ఒక్క డ్రైవింగ్ రూల్ కూడా తెలియదు. వాళ్ళు పోలీసులు కాదు కదా, మొత్తం స్క్వాడ్ అంతా వెనకబడినా నేను వెళ్ళాల్సిన వైపు వెళ్ళిపోతుంటాను. అనుకున్న సమయానికి, అనుకున్న ప్రదేశానికి. ఇంక ఇది ఒకటి చెప్పాలి. చెప్పండి సార్. మిరాకిలస్ ఏంటంటే, ఇంత పెద్ద ప్రయాణంలో, ఇన్ని సంవత్సరాల జర్నీలో ఒక టైము, ఒక డేటు ఒక ఊరిలో ఇచ్చి, ఫలానా కారణంతో మేము లేట్ అయ్యాము, ఫలానా కారణంతో మీకు ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేశామన్నది ఇంతవరకు జరగలే. దిస్ ఈజ్ హిస్టరీ. అసలు అది అనుకున్న సమయానికి, అనుకున్న దగ్గరికి వెళ్ళిపోతుంటాం. కాంతి వేగం, కాంతి, అది ఎలా జరిగింది అన్నది ఎప్పటికీ అర్థం కాదు. మామూలుగా హైదరాబాద్లో ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వస్తానంటే 1 గంట, 2 గంటలు, 3 గంటలు లేట్ అవుతుంటుంది. అలాంటిది దేశమంతా ప్రయాణంలో మేము అనుకున్న సమయానికి, అనుకున్న ప్రాంతానికి వెళ్ళడం, ఆ క్లాసు అద్భుతంగా నిర్వహించడం అన్నది, అది మైదానాలైనా, లైక్ హిల్స్ అయినా, సముద్ర ప్రాంతమైన, తీర ప్రాంతమైన, పెను తుఫాన్ అయినా, ఎండలైనా, వరదలైనా, వేసవికాలం, ఏం అసలు సంబంధమే లేదు, జరగాల్సిందే. ఒక రకంగా చెప్పాలంటే, ఈ మహాప్రయాణానికి 6 మాసాలు బ్రేక్ వేసిన మొట్టమొదటి మొనగాడు కరోనా. ఈ ప్రయాణం 3 పువ్వులు 6 కాయల్లా విస్తరించి
సింగపూర్, మలేషియా, వియత్నాం, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఎస్ఏ, శ్రీలంక, భూటాన్, ఇక ప్రపంచపటం వైపు మా చూపు పడింది. ధ్యాన జగత్ వైపు అడుగులేయడం ప్రారంభించాం. ఓకే. ప్రతి అంకంలోనూ ప్రతి మైలురాయిలోనూ మన కోసమే దిగివచ్చిన దేవుళ్ళు ఎంతోమంది మనకు సేవలు అందించారు. బట్టలు ఇచ్చారు, గూడిచ్చారు, నేడిచ్చారు. మా ప్రయాణం అంతా వాళ్ళే చూశారు. ఒకప్పుడు నాకే పెద్ద ప్రశ్న, పాకెట్లో డబ్బులు లేకుండా ఒక మనిషి ఈ సమాజంలో మనుగడ సాధిస్తాడా? ఇది నమ్మశక్యమా? మన దగ్గర ఇన్న డబ్బులు ఉన్నాయనుకుంటేనే రేపటికి భయం. ఈ మనిషి డబ్బు లేకుండా ప్రపంచం అంతా తిరిగేస్తానంటున్నాడు, ఇది నమ్మశక్యం కాదు నాకు అని ఒక పెద్ద సందేహం. కానీ పత్రి గారితో నేను జాయిన్ అయిన తర్వాత నాకే నమ్మశక్యం కాని అనుభవం, నా దగ్గర ఒక పైసా లేకుండా నేను భారతదేశం అంతా ప్రపంచం అంతా తిరిగాను. అది ఇంకా గ్రేట్. ఇంకా గ్రేట్. ఆ యొక్క ప్రయాణం, ఆ యొక్క ధ్యాన యజ్ఞాలు లెక్కకు మించి షిరిడీలో చేశాం. సార్, ఇప్పుడు ధ్యానులంతా అంటారు కదా, పూజలు, యజ్ఞాలు, హోమాలు, విగ్రహారాధన లేదని. మరి ధ్యాన మహాయజ్ఞం అని చేస్తుంటారు కదా సార్, మరి అందులో ఉన్న ఆంతర్యం? ఇదొక అద్భుతమైన ప్రక్రియ. ధ్యానంలోనే యజ్ఞం ఉంది, ధ్యానంలోనే యోగం ఉంది, ధ్యానంలోనే యాగం ఉంది, ధ్యానంలోనే దీక్ష ఉంది, ధ్యానంలోనే నోము ఉంది, ధ్యానంలోనే వ్రతం ఉంది. నోము, వ్రతం కూడా అన్నీ ఉన్నాయి. ఇది మనోయజ్ఞం. యజ్ఞము సనాతన ధర్మం. అష్టదిక్పాలకులను శాంతింపజేసి వారి నుంచి తిరిగి మనం కరుణని, వారి సుభిక్షతను పొందడానికి చేసేది యాగం. సమాజ శాంతి కోసం చేస్తే యజ్ఞం, దేశ సౌభాగ్యం చూస్తే యాగం, నా కళ పండించుకోవడానికి చేసేది నోము, నా కుటుంబానికి సుఖాన్ని శాంతిని, నా కుటుంబానికి మాత్రమే సుఖాన్ని శాంతిని సాధించడం కోసం చేసేది వ్రతం, నన్ను నేను తీర్చిదిద్దుకోవడానికి చేసేది దీక్ష, నా సమాజం బాగుండాలి అని కోరుకునే చేసే మహాప్రయత్నం యజ్ఞం. ప్రకృతి, సకల జీవరాశులు సుభిక్షంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని ఎవరైతే సంకల్పించి ఒక మహాకార్యాన్ని చేస్తారో అది యజ్ఞం. నా దేశమే సుభిక్షంగా ఉండాలి, ఈ భూమి సుభిక్షంగా ఉండాలని చేసేది యాగం. ఇవన్నీ ధ్యానంలో ఉన్నాయి, పిరమిడ్ ధ్యానంలో ఉన్నాయి. ఒక ధ్యాని ఎవరైనా పిరమిడ్ ధ్యాన సాధన చేస్తే నోము నుంచి యజ్ఞము, వ్రతము, పూజ, దీక్ష అన్నీ చేసినట్టే. అది ఎట్లా అంటారా? యజ్ఞంకి మీ అందరికీ తెలుసు, ఒక దేశము, ఒక ప్రాంతము సకల అరిష్టాలతో కరువు కాటకాలు ఎదురైనప్పుడు ఆ రాజు ఈ యజ్ఞం నిర్వహించడానికి పూనుకుంటాడు. రాజు చేయడు యజ్ఞాన్ని, వేద పండితులు చేస్తారు. మరి రాజు ఏం చేయాలి? ఆ యజ్ఞ ద్రవ్యాలన్నీ వాళ్ళకి సమకూర్చివ్వాలి. నెయ్యి, బట్టలు, గింజలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అది రాజ్యమంతా సేకరిస్తారు. సేకరించి ఆయనకి ఇస్తారు, వాళ్ళకి, ఆ పండితులకి. వాళ్ళ అగ్నిని మాధ్యమంగా చేసుకొని ఒక యజ్ఞ గుండము ఇట్లా తయారు చేస్తారు. అగ్నిదేవుడు సహాయంతో స్వాహ చేసి ఇక్కడున్నటువంటి ఈ బట్టలు, ఈ కట్టెలు, ఈ ద్రవ్యాలు అందులో వేసి అష్టదిక్పాలను శాంతింపజేసి వాళ్ళ శాంతి ద్వారా వర్షాన్ని పడిస్తారు. ఎక్కడైతే వర్షం ఉందో మన సుభిక్షం వస్తుంది, దుర్భిక్షం పోతుంది. అంతే. అట్లా ఆ సమాజం అది బాగుంటుంది. అదే కదా ఇక్కడ ఏమైతే యజ్ఞము, ఎక్కడ చెత్త సేకరించలేక మన దగ్గర బోల్డ్ చెత్త ఉంది. ధ్యానము అంటే అగ్ని. ధ్యానం అంటే ఏంటండి? అగ్ని. అగ్నిలో ఎప్పుడైతే నువ్వు ఇలా కూర్చున్నావో నీ చెత్త ముందు కాలడం ప్రారంభిస్తుంది. ఈ యజ్ఞ కుండలం ఉంది కదా, అన్నీ కాల్చిన తర్వాత బూడిద మిగులుతుంది. ఆ యజ్ఞ కుండలం ఎలా ఉంటుందంటే 4 వైపుల నుంచి ఇలా ఉంటుంది. అంటే ఒక పిరమిడ్ ఎలా ఉంటుంది, దాన్ని తిరగేస్తే యజ్ఞ కుండలం. దాన్ని అలా తిరిగేసి ఇలా నెత్తి మీద పెట్టుకుంటే దాని పేరు పిరమిడ్ ధ్యానం. అందుకు ఎక్కడ పిరమిడ్ ధ్యానం ఉంటుందో అక్కడ దుర్భిక్షం పోయి సుభిక్షం ఉంటుంది, అశాంతి పోయి శాంతి ఉంటుంది, అనారోగ్యం పోయి ఆరోగ్యం ఉంటుంది, అజ్ఞానం పోయి జ్ఞానం ఉంటుంది. ఇక యాగం అంటారా, ఒక రాజస్వ యాగంలా
శ్రీరాములు వారు చేశారు ఒక పుత్రకామేష్టి యాగంలా. ఈ ప్రపంచమంతా ధ్యానమయం కావాలి, శాకాహారమయం కావాలనే ఏకైక నిదానంతో ప్రపంచం మొత్తం తిరగడమే యాగం. ఈ యాగానికి ఎవరు అడ్డొచ్చిన యుద్ధమే. ఏ యుద్ధము? మనోయుద్ధం. రక్తపాతం కాదు, అహింసా యుద్ధం. వాళ్ళకి అహింస కోసము, ధ్యానం కోసము, శాకాహారం ఎవరైతే కుల మత వర్ణ వర్గాలకు ప్రాంతాలకు అతీతంగా ధ్యాన ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరూ యోగకర్తలే. అది ఇప్పుడు జరుగుతుంది. ఈ ధ్యాన ప్రచారమే కాకుండా సార్ మీరు చాలా పుస్తకాలు రాశారు కదా సార్, అది కూడా ప్రచారంలో ధ్యానంలో భాగంగానే. ధ్యాన ప్రచారంలో ఈ సాగర్ పత్రికారితో తిరిగినటువంటి అనుభవాలలో ఈ సభలు సమావేశాలు వివిధ జాతులు మతాలు కులాలు ప్రాంతాల మనుషుల్ని కలవడం ద్వారా నేను పొందిన ఆ యొక్క అనుభవాలని అర్థం చేసుకొని గ్రంథస్థం చేసినటువంటి కొంతమంది యోగుల చరిత్రలు నేను రాసినటువంటి 11 పుస్తకాలు. 11. ఇది 12వది ఇప్పుడు తయారవుతుంది. హిమాలయ విజ్ఞానం. రమణ మహర్షి జీవితం మొదలు పెట్టుకొని షహన్షా వరకు, దక్షిణాది గురువులు మొదలు పెట్టుకొని ఉత్తరాది గురువుల వరకు వారు ఈ ప్రపంచానికి అందించిన దివ్య సందేశాలను నేను అవగాహన చేసుకొని పుస్తకాలుగా అందించడం జరిగింది. సార్ మీరు మాట్లాడిన ఒక పదం రాసిన ఒక స్పీచ్ ఇచ్చిన అందులో భావము అర్థము తాత్పర్యము చక్కగా స్పష్టంగా తేట తెల్లంగా ఉంటుంది. భావము భాష చాలా ఆకట్టుకునే విధంగా ఉంటాయి సార్. ఇది నాకు మొదట లేదు, నాకు తెలియదు. నాకు భాష కూడా అంత రాదు. నేను ఉత్తరాంధ్రలో ఒక పల్లె మాండలికానికి సంబంధించినటువంటి శ్రీకాకుళం యాసకు సంబంధించినటువంటి వ్యక్తిని నేను. నాకు భాష మీద అంత పెద్ద పట్టు లేదు. వేరే భాషలు రావు. తెలుగు ఏదో తినడానికి సరిపోయినంత మాత్రమే మాట్లాడగలను. కానీ ఏ రోజైతే పత్రికారితో నా ప్రయాణం మొదలై ఈ ధ్యాన భారతీయం ధ్యాన జగత్ అంతా తిరిగానో ఇది పత్రికారి ద్వారా నాకు సంక్రమించినటువంటి ప్రసాదం. అందరూ అంటుంటే నాకే ఆశ్చర్యం అవుతుంది. ఎలా వచ్చింది అంటే ఇది పత్రికారితో చేసినటువంటి సహవాసం. సజ్జన సాంగత్యం అని. అచ్చు తప్పు కాదు ముఖ్యం, భావన తప్పు రాకూడదు. భాష కాదు కావాల్సింది, ధ్యానము మాట మీద ధ్యాస. ఎప్పుడైతే నేను ఇప్పుడు ఇక్కడ ఒక విషయం మాట్లాడాలని నాకు నిర్ణయించబడిందో, నేను ఇప్పుడు ఏమి మాట్లాడాలి అన్న మాట మీద ధ్యాస నన్ను అలా ప్రజెంట్ చేస్తుంది. ఓకే. అది ధ్యాన యజ్ఞమైన ధ్యాన యాగమైన ధ్యాన మహాచక్రమైన ఏ సందర్భమైనా ఆ సమయానికి సందర్భానికి సమయానికి తగు అని ఒకసారి పత్రిక నాకు చెప్పారు. సమయానికి తగు త్యాగరాజు వారిది. ఆ వెనకాతల అర్థమే ఇది. గ్రేట్ సార్. మీరు పత్రిజీ గారితో తిరుగుతూ ధ్యానము ధ్యాన ప్రచారము పుస్తకాలు ఇంకా ధ్యాన మహాచక్రం లాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు అయితే అసలు మీరే కీ రోల్. అసలు అలా అలా మీరు చెప్తూ ఉంటే వినడానికి చాలామంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అది కూడా బాగుంటుంది సార్, మంచి అనుభవం. అంటే మన ధ్యాన మహాచక్రాలు ఈ ప్రపంచానికి ఒక కొత్త సందేశాన్ని ఇస్తాయి. అవును. ఆ సమయము సందర్భానికి అనుగుణంగా ప్రజల మనసులతో అనుసంధానం చేయడం అక్కడ చాలా ఇంపార్టెంట్. సిచ్యువేషన్ హ్యాండ్లింగ్. ఇప్పుడు ఒక మహాయోగిని తెచ్చాం. ఈయన మహాయోగిని వాళ్ళకి అర్థం కాకపోతే వాడిని ఎవరో వచ్చారని వీళ్ళు అనుకుంటారు కదా. ఆయన ఏం చెప్పబోతున్నాడు, ఆయన సందేశం ఏమిటి వీళ్ళకి అనుసంధానం చేస్తే. వాస్తవానికి నేను కీ రోల్ కాదు, రోల్స్ చాలా ఉన్నాయి, ఎన్నో పెద్ద పెద్ద తాళాలు ఉంటాయి. కానీ తాళపు చెవి నేను, కీ రోల్ కాదు. అదే కీలకం. అందులో ఎన్నో అనుభవాలు, సమిష్టి కృషి, సంకల్ప శుద్ధి, సంకల్ప సిద్ధి అని నేర్చుకున్నాను. ఎప్పుడు వర్క్ హాలిక్ లాగా పనిచేస్తూ ఉంటారు కదా సార్, మీ ఫ్యామిలీ మిస్ అవుతూ ఉంటారా మిమ్మల్ని? లేదు, కొంచెం ఫ్యామిలీతో ఉంటే వీడు ఎప్పుడు వెళ్ళిపోతాడని చూస్తారు. అక్కడ కూడా వర్కే చేస్తారు కాబట్టి వాళ్ళకి ఊరికి అప్పు చెప్తాం కాబట్టి. ఒక చిన్న కుటుంబం అయితే అయ్యో కుటుంబాన్ని మిస్ అయ్యాము అని బాధపడవచ్చు. ప్రపంచం అంతా మన కుటుంబం అయినప్పుడు మిస్ అవ్వడానికి ఏముంది, అంతా మిస్సెస్సే.
బాగుంది సార్. వీటన్నిటికంటే అదనంగా పిఎంసి ఇదొక పెద్ద మైలురాయి. పిఎస్ఎస్ఎం మూమెంట్లో పిఎంసి అనేది ఒక చాలా ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. అందులో ఒక మేనేజింగ్ డైరెక్టర్గా మీరు చాలా చక్కటి పాత్రను పోషిస్తున్నారు. సో ఈ మేనేజ్మెంట్, ఈ అనుభవం ఎలా ఉంది సార్? పత్రిజీ నిర్దేశించారు, మనం పాటించాలి. అద్భుతంగా ఉంటుంది, సందేహమే లేదు. ఆ ర్యాకెట్ ఆ చిట్ట చివరి కక్షలో సరైన కక్ష వైపు చేరడానికి ప్రయోగించినటువంటి ఈ జగత్తంతా ధ్యాన జగత్ అవ్వడానికి ఆ చిట్ట చివరి కక్షలో ప్రయోగించినటువంటి ఒక ఆ ప్రయోగమే పిఎంసి, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. పత్రిగారు నువ్వే ఉండాలయ్యా అని సూచించడం వెనకాతలే ఆ యొక్క పరమోత్తమమైనటువంటి ప్రయాణానికి అర్థము పరమార్థం ఉంది. ఇది నా జీవితానికి, నా కుటుంబానికి, నా జాతికి, నా దేశానికి, నా మానవాళికి, నా ప్రాణికోటికి సౌభాగ్యాన్ని ఇస్తుందని నేను అంతే విశ్వసిస్తున్నాను. ఒక ధ్యానిగానే కాకుండా ఒక జ్ఞానిగా, తత్వదర్శిగా ఈ ధ్యాన భారతీయం అంటే ఇందులో ఇంకా మీరు ఏదైనా చెప్పాలనుకున్నారా సార్? కొత్తగా ధ్యానంలోకి రావాలనుకునే వారికి ధ్యానం అన్నది కొత్తగా రావడము లేదు, పాతగా పోవడము లేదు. ఓకే. ఒక గంగా నది నిరంతర జలస్రవంతిలో ఎలా అయితే ప్రవహిస్తుందో ఈ భారతదేశము, ఈ మానవ జాతి నిరంతరము ధ్యాన గంగలో మునగాలి. కుల మత వర్ణాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఎవరి మతం వారి సమ్మతం, ఎవరి మతం వారి సమ్మతం, ఎవరి దేశం వారి హితం, ఎవరి సంస్కృతి, ఎవరి సాంప్రదాయం వాళ్ళ ఆభరణం, వీటన్నిటికీ ఒక అర్థము పరమార్థము రావాలంటే ధ్యానం అన్నది ఒక్కటి ఉండాలి. ధ్యానం అన్నది ఎవరికి వారు ప్రసాదించుకున్న వరప్రసాదం. ఎవరో ఇస్తే వరప్రసాదం కాదు, భిక్ష. ఎవరికి వారు సాధించుకున్న దాని పేరు వరప్రసాదం. ఎవరి జీవితాలకు వాళ్ళే వరాలు ప్రసాదించుకునే మహత్తరమైనటువంటి ఈ ప్రయాణమే మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఇతోధికంగా తీసుకెళ్తుంది. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ధ్యానానికి సంబంధించి ధ్యాన ప్రచారము, మీ ప్రయాణము, అనుభవాలు, ఆనందం చాలా చక్కగా మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరూ భారతీయులే. మేరా భారత్ మహాన్. భారతీయులందరూ మహాత్ములే. ఈ భారతదేశంలో ఉన్న ఈ ప్రపంచం, ఈ జనాభా, ఈ మానవాళి ధ్యానంతో వికసించిన నాడు ప్రపంచమంతా ధ్యానమయమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ప్రత్యేక ధ్యాన భారతీయం కార్యక్రమం. శ్రీ నందప్రసాదరావు గారు ధ్యానం చేయటమే కాకుండా ధ్యాన ప్రచారం చేస్తూ ప్రతి ఒక్కరిని ధ్యానిగా మారమని, ఒక జ్ఞానాన్ని అందిస్తూ, ఒక విజ్ఞాన దిశగా అడుగులు వేయిస్తూ మన వెన్నంటే ఉండి మనల్ని ప్రోత్సహిస్తున్నారు. ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఆసక్తి ఉన్నంత వరకు ధ్యానం చేయండి, ధ్యాన ప్రచారంలో పాల్గొనండి అన్నట్టుగా చక్కటి సందేశాన్ని అందించారు. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.